ఆల్ కెమెరాస్ రోల్ చేయండి. హలో చే ఓ హాయ్ ఆల్, హలో. అండ్ విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ నాకు ఇక్కడ పెద్దల కన్నా ఎక్కువ మన తురుంఖాన్లే కనబడుతున్నారు. అందరికీ హాయ్ తురుంఖాన్లు, అది ఆ మాత్రం ఉండాలి. అండ్ ఈరోజు మన తురుంఖాన్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి మన నటీనటులతో పాటు మన దర్శకులు, ప్రొడ్యూసర్స్ అండ్ సాంకేతిక నిపుణులతో పాటు మన ఇండియా నెంబర్ 1 తురుంఖాన్ మన సోను సూద్ గారు రాబోతున్నారు. ఎస్, మీతో పాటు నేను కూడా చాలా 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 వెయిట్ చేస్తున్నాను సార్ కోసం అండ్ సార్తో ఒక సెల్ఫీ కోసం. మీ అందరు కూడా కావాలా? ఎస్, థ్యాంక్ యూ. అండ్ మీరు సార్తో సెల్ఫీ తీసుకునే స్థాయి నుంచి మీరు కూడా సెల్ఫీ ఒకరికి ఇచ్చే తురుంఖాన్లు కావాలని కోరుకుంటున్నా. ఓకేనా? ఒకసారి ఓకే అండి, ఒకసారి గట్టిగా క్లాప్స్. మన తురుంఖాన్లు టీం మరి కాసేపట్లో మీ ముందుకు రాబోతుంది. సో నేను కూడా కాసేపు మిమ్మల్ని అందరినీ నవ్విద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎంతమంది చూస్తుంటారు? యా, థ్యాంక్ యూ. నా పేరు మీ అందరికి తెలుసు అండ్ ఒకసారి పరిచయం చేసుకుంటాను. నా పేరు వెంకీ, నేను జబర్దస్త్లో టీం లీడర్గా చేస్తుంటాను. అండ్ ఈరోజు గురువారం కూడా మీ ముందుకు రాబోతున్నాను. దానికన్నా ముందు ఇక్కడ నవ్వించాలనుకుంటున్నాను. ఓకేనా? యా, నవ్వించి కాసేపు నేను కూడా ఒక తురుంఖాన్ అనిపించుకుంటాను. దయచేసి నేను చెప్పే జోక్స్ మీకు నవ్వు రాకుండా మీరు నవ్వాలి, లేకుండా ఇజ్జత్ పోద్ది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మన తురుంఖాన్లు మూవీ నేను చూశానండి. ప్రివ్యూ వేసినప్పుడు నిజంగా చెప్పొద్దు మన సినిమా గురించి, ఒక అదిరిపోయిందనమాట. అండ్ థియేటర్లో కూడా చాలా 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 కిక్కిరిసిపోతుంది నాకు తెలుసు. అండ్ అతిపెద్ద సక్సెస్ కోసం మనం వెయిట్ చేస్తున్నాము. ఇంతకన్నా ముందు ఎవరైనా ఒక చిన్న మంచి పని చేస్తే వెరీ గుడ్, బాగా చేశారని అప్రిషియేట్ చేయాలి. అవునా కదా? అవునంటే ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. థ్యాంక్ యూ. ఒకరోజు ఇలాగే ఒక షోలో ఎవరైనా మంచి పని చేస్తే వెరీ గుడ్, బాగా చేశారని అప్రిషియేట్ చేయండి అని చెప్తుంటే ఒక అతను జనంలో నిలబడి వెంకీ అన్నాడండి. ఆ సార్ చెప్పండి అన్నాను. వెరీ గుడ్, బాగా చెప్పావయ్యా, నిజంగా అప్రిషియేట్ చేస్తే ఇంత బాగా నాకు తెలీదు, ఈ రోజు చెవ్వడం చేస్తే వాళ్ళని అప్రిషియేట్ చేస్తాడు. ఆహా, నా వాళ్ళు ఒకరు మారారనుకున్నాను. అయితే తను ఇంటికి వెళ్తూ వెళ్తూ ఎవరిని పొగడాలి? నీ అమ్మ ఎవరిలో ఎందుకు, ఇంట్లో నా పెండ్లాన్నే పోగొడతా, వాళ్ళతో వీళ్ళతో ఎందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ ఇంట్లో ఉంది. వాళ్ళ ఆవిడ చూసి ఏమే ఏంటండి ఆకలి అవుతుంది, అన్నం వేసుకోండిరా అనిసరికి వాళ్ళ ఆవిడ అన్నం తీసుకొచ్చింది. వాడు ఆ అన్నాన్ని పొగడాలి, ఆవిడని బాగా పొగడాలని, అబ్బా ఇంత తెల్లగా ఎట్లండి నేను అన్నాన్ని, నేను చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నా కానీ తెల్లగా ఉన్న అన్నాన్ని ఈరోజు చూస్తున్నా, ఇంట్లో ఏమేసినావు బంగారం, సర్పెక్స్ వేసినావు, 2 చుక్కలు ఉజాల పోసినావా, అన్నం ఇంత తెల్లగేలా అంటావు అనిసరికి వాళ్ళ ఆవిడ సాంబార్ కూడా పోసింది. ఇది సాంబారా లేకపోతే అమృతమా? చిన్నప్పుడు టీవీలో చూసా, సినిమాల్లో చూసా, నిజంగా అమృతం ఇంతకన్నా టేస్ట్ ఉండదు కావచ్చు అనేసరికి ఆవిడ అదే గిన్నెతో శోభా ఎందుకు కొడుతున్నావే, సచ్చినాడా నువ్వేమనుకుంటున్నావు, 5 సంవత్సరాల నుంచి నీకు వండి పెడుతున్నావు, ఒక్కరోజు నా వంటను మెచ్చుకోలే, నాకేదో ఆరోగ్యం మంచిగా లేదని పక్కింటి దాన్ని వండమని చెప్తే దాని వంట నీకు ఇంతకన్నా నచ్చిందిరా. సో ఈ విధంగా చిన్న జోక్ తీసుకొచ్చాను. నచ్చితే మాత్రం ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ చిట్టి చిలకమ్మ పద్యం ఎంతమందికి తెలుసండి? ఒక్కసారి గట్టిగా క్లాప్స్ తెలిసిన వాళ్ళందరూ కూడాను. థ్యాంక్ యూ. అందరం చిట్టి చిలకమ్మ తెలిసిన తురుంఖాన్లమే. సో ఈ చిట్టి చిలకమ్మ పద్యాన్ని నార్మల్ పర్సన్స్ కాకుండా మన రియల్ తురుంఖాన్లు, మన రియల్ హీరోస్ అయినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు చెప్తే ఏ విధంగా ఉంటుంది. మొదటగా ఈ చిట్టి చిలకమ్మ పద్యాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఏ విధంగా ఉంటుంది. జస్ట్ మిమ్మల్ని అందరు నవ్వించడం కోసమే. చెట్టు చిలకమ్మ మరే చెట్టు చిలకమ్మని అమ్మ కొట్టింది, కొట్టినంత మాత్రాన చిలకమ్మ ఊరుకోలేదు, ముందుకు సాగింది. సాగడమే కాదు, ఒక తోట కూడా వెళ్ళిందని నేను తెలుసుకుంటున్నాను. మరి ఆ విధంగా చిలకమ్మ తోటకెళ్ళి
ఒక పండు తెంపుకొని గూట్లో పెట్టుకొని మరి గుట్టుక్కుమని మెంగింది. ఆ విధంగా చిలకమ్మ ముందుకు సాగుతూ పోతుంది. జై చిట్టి చిలకమ్మ, జై జై చిట్టి చిలకమ్మ. సో ఈ విధంగా తీసుకోవచ్చండి. ఇదే చిట్టి చిలకమ్మని మన ఆంధ్ర సీఎం గారు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి గట్టిగా మీ క్లాప్స్ మధ్యలో. చిట్టి చిలకమ్మ, చిట్టి చిలకమ్మని అమ్మ కొట్టింది, కానీ ఎవరు పట్టించుకోలేదని నేను చెప్తా ఉన్నా. చిలకమ్మ, నెక్స్ట్ టైం నిన్ను అమ్మ కొడితే కాదు, నాన్న తిట్టినా నా దగ్గరికి రా, నేనున్నా నీకు. జై చిట్టి చిలకమ్మ, జై జై చిట్టి చిలకమ్మ. ఈ విధంగా తీసుకొచ్చండి. ఇదే చిట్టి చిలకమ్మని మన తెలంగాణ తురుమ్ ఖాన్ మన కేసీఆర్ గారు చెప్తే ఈ విధంగా ఉంటుంది. చిట్టి చిలకమ్మ అవ్వ కొట్టింది. ఏం నువ్వేం తీట పని చేయింది, కొట్టిందా? కొట్టింది. కొడితే ఏం చేయాలి? మూల కూర్చొని ఏడవాలి. తోటకు పోతావు. మీ అయ్యేదా అది? మీ అయ్యేదాన్ని నేను అడుగుతున్నా. పోయినావు, పోయిందాన్ని నువ్వేం చేయాలి? సప్పుడే కూర్చొని ఏడవాలి. మూలకు పండు తెంపుతావు. తోటోడు చూస్తే నీ తలపండు వాళ్ళకు కొడతాడు. తెంపినవు, తెంపినా నువ్వేం చేయాలి? చల్ల డబ్బా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గూట్లే పెడతావు. నీలాంటిది భయం లేని కోడి బజార్లో గుడ్డి పెట్టిందట. పెట్టినవు, పెట్టిన దానివి కోసుకొని ఉప్పుకారం వేసుకొని తింటే కమ్మగా తీయగా పుల్లగా ఉంటుంది. గుట్టుకుమని మింగుతావు. నీ బొండికాయ ఎంత ఉన్నది, పండు ఎంత ఉన్నది? చిలకమ్మ అవ్వ కాదు, నీ బల్ల కొడుతు ఇంట్లో వండు. సో ఈ విధంగా చిన్న జోక్ తీసుకొచ్చండి. అండ్ అదేవిధంగా ఇప్పుడున్న జనరేషన్లో అన్నీ నిజంగా చిన్నపిల్లలందరూ తురుముకాన్లే అనాలి. ఎందుకంటే నేను చెప్తా, ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడాను, చాలామంది కూడాను, మనం చదువుకుంటప్పుడు మన ఏజ్లో మన టీచర్స్ ఎదురుగా వస్తే పక్క వీధికి దాక్కు ఒరే షారత్తాన్రా పోయిందారా అన్న తర్వాత వచ్చి ఆడుకునేది. ఇప్పుడున్న జనరేషన్లో స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారండి. ఒరే షారత్తాన్రా, అత్త వాడే చూసిపోతాడు, ఏం కాదు నువ్వు బాలే, ఇలా ఉంటున్నారు. ఒక ఊళ్ళో ఒక స్కూల్ కాలిపోతుందండి. అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరూ అరే రే ఎంత పని జరిగిపోయింది, బంగారు లాంటి స్కూల్ కాలిపోతుంది అంటే పిల్లలందరూ మా స్కూల్ కాలిపోతుంది అని ఏడుస్తున్నాడు ఒకడు. ఇంకా చాలామంది పిల్లలు మంచి పని మన స్కూల్ కాలిపోతుంది, ఇక రేపు పొద్దున్న బడి ఉండదు, ఇంటికాని క్రికెట్ ఆడుకోవచ్చు అని ఎంజాయ్ చేస్తుంటే ఒక పెద్ద ఆయన పాపం ఏడ్చడం దగ్గరికి వచ్చి ఒరే నాన్న, అంకుల్ ఎందుకు ఏడుస్తున్నావురా? మా స్కూల్ కాలిపోతుంది అంకుల్. ఓహో స్కూల్ కాలిపోతుంటే ఏడుస్తున్నావా? కాదు అంకుల్. కాదా? స్కూల్తో పాటు నీ బుక్స్ నీ సర్టిఫికేట్స్ కాలిపోతున్నాయి అందుకు ఏడుస్తున్నావా? అందుకు కూడా కాదు అంకుల్. మరి ఎందుకు ఏడుస్తున్నావురా? ఇగో మా స్కూల్ కాలిపోతుంది కానీ మా టీచర్లు అందరు బయటనే ఉన్నారు. వాడి బాధ అదండి. ఆయన ఒక ఆవిడకండి వాళ్ళ ఆయన అంటే చాలా చాలా డౌట్. ఎంత డౌట్ అంటే తను బాత్రూమ్కి వెళ్ళినా సరే వాళ్ళ ఆయన మీద ఒక కన్నేసి పెడతాంటారు, అంత డౌట్ అనమాట. సో అలాంటి ఆవిడకి ఒక 3 days క్యాంప్ మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది, ఒక 1 week. సో కాకపోతే ఇంట్లో వాళ్ళ ఆయన వదిలిపెడితే వాడు ఏం చేస్తాడన్న డౌట్ ఒకటి ఉంది. ఏం చేయాలి తెలియక వాళ్ళ అబ్బాయిని, ఒక 6 years అబ్బాయిని ఆయన కాపలాగా పెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి ఫోన్ చేసింది వాళ్ళ ఆయనకి. హలో ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నానే. అవునా, ఒక్కసారి వంటగదిలోకి వెళ్ళు. వచ్చిన. ఒక్కసారి మిక్సీది తీసిన. ఒక్కసారి దాన్ని ఆన్ చేయి. వెరీ గుడ్, ఇంట్లోనే ఉండండి చెప్పేసింది. తెల్లారి మళ్ళీ ఫోన్ చేసింది. హలో ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నానే. వంటగదిలోకి వెళ్ళు. వెళ్ళిన. మిక్సీ ఆన్ చేయి. వెరీ గుడ్, ఇంట్లోనే ఉండండి. తెల్లారి మళ్ళీ కాల్ చేసింది. ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా, వంటగదిలోకి వచ్చి నీకు మిక్సీ. ఓకేనా? మా ఆయన బంగారం మారినావు కదా, ఇట్లనే ఉండు అని అనేసింది. ఆ తర్వాత ఆమె వారం రోజుల క్యాంప్ కాస్త 4 రోజులకి అయిపోయింది. ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఇల్లంతా చూసింది, వాళ్ళ ఆయన లేడు. ఇంట్లో కుర్రాడు మాత్రం ఒక్కడే ట్రైన్తో ఆడుకుంటున్నాడు, కో చిక్ 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 అని. ఇల్లంతా వెతికింది. వెతికిన తర్వాత బాబు దగ్గరకు వచ్చి ఒరే చింటూ, మమ్మీ డాడీ ఏడ్రా? ఏమో మమ్మీ వంటగదిలోకి వెళ్ళి మిక్సీ పట్టుకొని పని మనిషిని తీసుకొని బయటికి వేయండు. సో ఈ విధంగా చిన్న జోక్ తీసుకోవచ్చు. ఒకసారి నచ్చితే మాత్రం అందరికి గట్టి క్లాప్స్ అండి. చూద్దాం ఎంతమందికి నచ్చుతుందో. థ్యాంక్ యూ. అండ్ ఒకరిద్దరు కొత్తగా పెళ్ళైన భార్య పడుతున్నారండి. వారిద్దరు కొత్తగా మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయిన మరుసటి రోజే వాళ్ళ ఇంటికి ఒక చుట్టం చూపుకొచ్చాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మరి కాసేపట్లో మీ ముందుకు వచ్చి చెప్తాను. ఒకసారి ఓకే అంటే అందరూ ఒకసారి గట్టి క్లాప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
హాయ్ హలో నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్. హౌ ఆర్ యూ? ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తురుమ్ ఖాన్కి హార్టియస్ట్ వెల్కమ్. ఏమండి, నాకు ఒక డౌట్. అబ్బాయిలందరినీ తురుమ్ ఖాన్లు అంటారు, మరి అమ్మాయిలు ఏమంటారండి? తురుమ్ క్రీమ్లు అంటారా లేకపోతే క్వీన్లు అంటారా? ఏదైనా గొప్ప పని చేసినా లేకపోతే ఏదైనా అడ్వెంచరస్ పని ఉన్నా, మన ముందు పెద్ద సాహసం ఏదైనా ఉన్నా, ఏంద్రా నువ్వేమన్నా తురుమ్ ఖాన్వా చేయడానికి అని అంటాం కదండి. మనం సరదాగా చాలాసార్లు వాడేటువంటి పదం ఇది, మన జీవితాల్లో ఒక భాగమైనటువంటి వాక్యం ఇది, తురుమ్ ఖాన్. సో మరి ఈ తురుమ్ ఖాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి తురుమ్ ఖాన్లందరికీ మరొకసారి హార్టియస్ట్ వెల్కమ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే ఈరోజు ఈవెంట్ స్టార్ట్ చేద్దామండి. చాలా ఇన్స్పైరింగ్ ఈవెంట్ రాబోతుందండి, చాలా ఇన్స్పైరింగ్ ఈవెంట్గా ఉండబోతుంది ఇది. బికాజ్ మనమందరం ఒక్క కుటుంబం, మనమంతా భారతీయులం. మన జాతి కులం మతం ఏది అంటే ఫస్ట్ చెప్పాల్సింది మేము భారతీయులం, వీఆర్ ఇండియన్స్ అని. సో ఆ మాటని తన హృదయం ద్వారా ప్రూవ్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గరీబోంకి మసీహా. ఆయన గురించి మాటల్లో చెప్పడానికి కొత్త కొత్త పదాలు వెతుక్కోవాలేమోనండి, ఎందుకంటే మన హృదయాల్లో అంత గొప్పగా కొలువై ఉన్నాడు. మనకి ఏదైనా కష్టం వస్తే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటాము, ఎవరినో ఏదో మన ఊరు ఎమ్మెల్యేనో లేదా ఎంపీయో లేకపోతే మినిస్టరో అని అనుకుంటాం. కానీ ఎంత పడిగాపులు కాసినా కూడా పెద్ద పెద్ద వాళ్ళకి ఎంట్రీ కూడా దక్కదు. కానీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, ఒక్క చిన్న మెయిల్ చేస్తే చాలు, ఇంటి ముందు వెళ్ళి నిలబడితే చాలు, మీకు ఎటువంటి కష్టం ఉన్నా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ కష్టానికి జవాబు, ఆ కష్టాన్ని తీర్చే సొల్యూషన్, అక్కడి నుంచి ఆ సొల్యూషన్ తెప్పించగలిగే సత్తా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి గట్టిగా హమారే అప్నే సోనూ సూద్ భాయ్ ఆనే వాలే హై యార్. తో ఒకసారి గట్టిగా చప్పట్లు. అండ్ ఒక చిన్న సినిమా, ఒక అందమైన సినిమా, చాలా కష్టపడి చేసినటువంటి సినిమా తురుమ్ ఖాన్ అండి. జనరల్గా తురుమ్ ఖాన్ సినిమాకి నేను గెస్ట్గా రావాలంటే ఎవరెవరు స్టార్స్ ఉన్నారు, ప్యాడింగ్ ఏంటి అని చాలా వెతుక్కుంటారు కదా. వెతుక్కున్న తర్వాతే గెస్ట్లు డిసైడ్ అవుతారండి, ఇక్కడికి వెళ్తే మాకు కూడా ప్రొపగండా ఉంటుంది వగైరా వగైరా. కానీ ఒక చిన్న సినిమా, ఒక మంచి గొప్ప మనసున్నటువంటి ప్రొడ్యూసర్ చేసినటువంటి సినిమా, ఆసిఫ్ జానీ అని ప్రొడ్యూసర్ అండి. వారు కూడా సోనూ సూద్ గారి బాటలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ చెప్తాను. సో వారు కూడా ఒకసారి ఆసిఫ్ జానీ గారికి గట్టిగా చప్పట్లు. సో ఈ సినిమాకి సోనూ సూద్ గారు వస్తున్నారంటే సినిమాలో చాలా దమ్ముందా లేదా? డెఫినెట్గా ఉంది. సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం అండి. ఈ రంగుల ప్రపంచంలో మనం నిలదొక్కుని మనల్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుని మన కళాకారులైనా టెక్నీషియన్స్ ఒక్క ఆపర్చునిటీ, ఒక్క అవకాశం కోసం కొన్ని ఏళ్లుగా తపస్సు చేస్తున్న వాళ్ళు ఎంతోమందిని చూశాను నేను కదా. అదృష్టం కలిసి రావాలి, ఒక మంచి ప్రొడ్యూసర్ దొరకాలి, ఒక మంచి కథ దొరకాలి, అది మళ్ళీ హిట్ అవ్వాలి, అయితేనే భవిష్యత్తు. లేదంటే అంతే, మన కళలన్నీ అధపతాళానికి వెళ్ళిపోయినట్టే కదా. మరి అదృష్టం బాగుండి తురుమ్ ఖాన్లో అందరూ కొత్త యాక్టర్స్ అండి, అందరూ న్యూ కమర్సే. వాళ్ళకి ఆసిఫ్ జానీ లాంటి ఒక ప్రొడ్యూసర్ దొరకడం, అండ్ శివ కళ్యాణ్ గారు లాంటి ఒక డైరెక్టర్ దొరకడం, ఒక మంచి కథ. అంటే మన ఊర్లో మనం కూర్చుని, మన తురుమ్ ఖాన్లు ఉంటారు కదా మన ఊర్లో, అల్లరిపోరగాండ్లు, పనికి మాలిన మాటలు మాట్లాడతారు, గొడవలు చేస్తారు, లేనిపోయిన దానికి. కాకపోతే మస్తు కామెడీ ఉంటుందండి, మనస్ఫూర్తిగా నవ్వుకుంటాం, ఎంజాయ్ చేస్తాం, రిలాక్స్ అయ్యి వస్తాం, అండ్ ఒక బ్యూటిఫుల్ మెసేజ్తో బయటకు వస్తామండి. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ సినిమా తీశారు, అండ్ అందరికీ కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఒకసారి గట్టిగా అప్రిషియేట్ చేద్దామండి ఎంటైర్ టీమ్కి. సో స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లో ప్రొడ్యూసర్ ఎండి ఆసిఫ్ జానీ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా, చాలా ప్రెస్టీజియస్గా నిర్మించినటువంటి చిత్రం. ఎందుకంటే గత 1 yearగా ఈ సినిమా చాలా స్ట్రగుల్స్ని చూసిందండి. బట్ తను ఒక్కడే సెప్టెంబర్ 8న సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడండి. సో సినిమాలో అంత దమ్ము ఉంది కాబట్టి అంత కాన్ఫిడెంట్గా వస్తున్నాడు మీ ముందుకి. సెప్టెంబర్ 8న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి డైరెక్టర్గా శివ కళ్యాణ్ గారు, ఆయన ఇంతకుముందు చాలా సినిమాలకి రైటర్గా వ్యవహరించారండి. తను గోస్ట్ రైటర్గా మన దసరా సినిమాకి కూడా చేశారు. అండ్ చాలామంది దగ్గర అంటే చాలా గొప్ప గొప్ప డైరెక్టర్స్ దగ్గర వారు అసోసియేట్గా వర్క్ చేశారు, చాలా గొప్ప టెక్నీషియన్. సో వారు డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో. అండ్ ఈ సినిమాలో శ్రీరామ్, దేవరాజ్, అవినాష్ చౌదరి, ఐశ్వర్య ఉల్లంగల, సీత, విద్య
ముగ్గురు హీరోలు. మెయిన్ హీరో శ్రీరామ్ అండి, మెయిన్ హీరోయిన్ ఐశ్వర్య, అండ్ మరో ఇద్దరు హీరోస్ ఉన్నారు, మరో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. సో వారికి ఆల్ ది బెస్ట్ చెప్దామా గట్టిగా? అరే చప్పట్లు కొట్టాలంటే పెద్ద తురుముఖాన అయ్యి ఉండాలా ఏంది? సౌండే వస్తలేదు అది కదా. అండ్ ఎస్విఐటి కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారండి. సో అసలైన తురుముఖాన్లు మీరు, మీ దగ్గర నుంచి సౌండ్ రావాలబ్బా. ఎంతమంది గొప్ప గొప్ప స్టూడెంట్స్ని, గొప్ప గొప్ప మేధావుల్ని ఈ కాలేజ్ ఇచ్చిందండి మన దేశానికి. సో ఒక్కసారి ఎస్విఐటి కాలేజ్ ప్రాంగణంలో మేము ఉన్నందుకు గర్విస్తూ తురుమ్ఖాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ ఈ కార్యక్రమాన్ని మీరు లైవ్లో కూడా వీక్షించవచ్చండి. డిజిటల్గా లైవ్ చేస్తున్నారు ఆల్ ద డిజిటల్ ప్లాట్ఫామ్స్లో. TV9, NTV, TV5, V6, దిశా టీవీ అండ్ స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సొంత యూట్యూబ్ ఛానల్ ఉందండి వారికి. స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ డిజిటల్ ఛానల్లో కూడా టెలికాస్ట్ అవుతోంది, లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు. అండ్ ఆడియో ఈజ్ ఆన్ టిప్స్. సో నెక్స్ట్ ఏం చేద్దాం? ముందుగా జ్యోతి ప్రజ్వలన చేద్దామా? అసలే రాఖీ పండుగ. ఇక్కడ వచ్చిన అన్నలకి, తమ్ముళ్ళకి, అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఎవ్వరు సౌండ్ చేయట్లేదండి. ఓకే, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అయితే ఈరోజు ఎవరైతే చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా ఎంకరేజింగ్గా ఉంటారు, వాళ్ళలో ముఖ్యంగా లేడీస్కి सोनू भाई आएंगे ना अपने अपना अपना खुद मन सोंत फैमिली मेंबर, आवर ओन फैमिली मेंबर, अपने खुद के घर के वो अपने हैं, है कि नहीं? जो भी दिल में है, जो भी दिल में दुख है, बड़ास है, जो भी उनके घर के सामने जाओ, सोनू भाई बुलाओ, वो बाहर आ जाएंगे కదా. వాచ్మెన్ వచ్చి బెదిరించడండి, సెక్యూరిటీ వచ్చి జాओ జాओ సార్ లేడు అని చెప్పరండి. సారు ఎంత బిజీగా ఉన్నా, ఎంత నిద్రలో ఉన్నా, ఎంత అలసిపోయి ఉన్నా ఎవరో వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అంటే బయటికి వచ్చి కన్నీళ్ళు తుడుస్తాడండి. అది కదా రియల్ హీరో అంటే కదా. ముందే 10 మంది గార్డులు ఉండి సార్ దగ్గరికి ఎవరో వస్తున్నారంటే అక్కడి నుంచి లేదు చల్ 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 అని, వాళ్ళు కాదు హీరోలు అంటే. వీరంటే హీరోలు అండి. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు మన ఇండస్ట్రీలో, బట్ ఉన్నారు, బట్ చాలా అరుదుగా ఉన్నారు. సో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనము లెట్స్ లైట్ ఆఫ్ ద ల్యాంప్. దీనికోసము మా టీంని నేను స్టేజ్ పైకి, తురుమ్ఖాన్ టీంని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నానండి. మా ప్రొడ్యూసర్ ఆసిఫ్ జానీ గారు అండ్ శివ కళ్యాణ్ గారు, డైరెక్టర్ శివ కళ్యాణ్ గారు, మా ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్స్ వస్తే వి విల్ లైట్ ఆఫ్ ద ల్యాంప్ అండి. దిస్ ఇస్ అవర్ ప్రొడ్యూసర్ అండి ఆసిఫ్ జానీ గారు. చూడ్డానికి అలా కనిపిస్తున్నారు కదండి. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ విన్న తర్వాత నేను ఆశ్చర్యపోయానండి. కరోనా టైంలో ఈయన మరొక మసిహ. ఆక్సిజన్ సిలిండర్స్ ఎంతమందికి అందజేశాడో మాటలు చెప్పలేం, ఫ్రీగా. నోట్ దిస్, హీఈస్ వన్ ఆఫ్ ద ఫరిష్టాస్. చాలా మంది పేదవాళ్ళకి డబ్బు ఉంటేనే బతికాడు కరోనా టైంలో, రైట్? డబ్బున్నోడిదే జీవితం, డబ్బున్నోడికే లైఫ్. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పేదోడు కూడా ఊపిరి పోసుకున్నాడండి. సో ఒకసారి గట్టిగా చప్పట్లు. ఆయన చాలా ధైర్యం చేసి సినిమాని సెప్టెంబర్ 8న బయటకు తీసుకొస్తున్నారు. మీరు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ లెట్స్ లైట్ అప్ ద ల్యాంప్ అండి. హీరోస్, మా ముగ్గురు హీరోస్ ఒకసారి గట్టిగా చప్పట్లతో పిలుద్దాం. శ్రీరామ్, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్? అండ్ దేవరాజ్, మన పక్క మహబూబ్ నగర్, మన పాలమూరు పిల్లగాడు అవినాష్, నల్లగొండ అవినాష్. మమ్మీ వాళ్ళని నల్లగొండ, నీది కూడా నల్లగొండే, అంతేనా? లెట్స్ లైట్ అప్ ద ల్యాంప్. మన హీరోయిన్స్ ఐశ్వర్య, ఐశ్వర్య రాలే, ఇంకొంచెం మేకప్ వేసుకొని వస్తుందా? ఓకే. సీత, సీత సీతమ్మ వాకిట్లో సినిమాలో చెట్లో సీతలాగే ఉంది. విద్య. ఓకే, లెట్స్ లైట్ అప్ ద ల్యాంప్ అండి. సీత ఆడపిల్ల, ఫస్ట్ వెళ్ళు. సబ్కే సబ్ దిల్దారే యార్. అడగగానే చప్పట్లు అద్భుతంగా కొడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకోసం థ్యాంక్స్ లాట్. ప్లీజ్ బి సీటెడ్, ప్లీజ్ బి సీటెడ్.
ఇక్కడికి వచ్చినటువంటి ఆర్టిస్టులు సినిమా కంటే ముందే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి కూడా సిద్ధమయ్యారండి. వాళ్ళు కొన్ని స్కిట్స్ కూడా మీకోసం స్పెషల్గా పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ధీరజ్ డాన్స్ గ్రూప్ రాబోతుంది మిమ్మల్ని అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్సెస్తో అలరించడానికి. అండ్ కామెడీ స్కిట్స్ ఉన్నాయి. అండ్ ఎస్పీఐటి కాలేజీలో మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని రన్ చేశామండి. మిమ్మల్ని అందరినీ మేము కలుసుకొని ప్రమోషన్లో భాగంగా, మా సినిమా ప్రమోషన్లో భాగంగా మిమ్మల్ని అందరినీ కలుసుకొని కొన్ని క్వశ్చన్స్ అడిగి కొంతమంది విజేతలుగా ఎంపిక చేశాము. వాళ్ళు ఈరోజు గిఫ్ట్స్ తీసుకుంటారండి. ఎవరి చేతుల మీదుగా? సోను భాయ్. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడికి వచ్చినటువంటి అమ్మాయిలందరూ రెడీగా ఉండండి. మీకు నిజంగా సోను అన్న అంటే ఇష్టమా? ఇష్టంగా ఉంటే మీ ప్రేమ చూపించండి. నేను అడుగుతాను, మీకు ఎందుకు సోను భాయ్ అంటే ఇష్టం అని అడుగుతాను. ఎవరైతే బ్యూటిఫుల్ ఆన్సర్ చెప్తారో వారికి సోను గారికి రాఖీ కట్టే అవకాశం నేను ఇప్పిస్తాను. ఓకే, గెట్ రెడీ గర్ల్స్. ఓకే, ఈరోజు అసలే రాఖీ పౌర్ణమి. ఇలాంటి అన్నయ్య ఎన్ని తపస్సులు చేసినా దొరకడమ్మా కదా. కుటుంబంలో ఏ కుటుంబానికైనా ఒక్కరే అన్నయ్య ఉంటారు. బట్ మన భారతీయులం అనే కుటుంబం మొత్తానికి ఒక అన్నలా నిలిచాడు, ఒక తమ్ముళ్ళ నిలిచాడు కదా. అమ్మలకేమో ఒక బేటాగా మారిపోయాడు, సోను బేటా అయిపోయాడు కదా. బ్యూటిఫుల్. సో ఆ బ్యూటిఫుల్ హ్యూమన్ని కలుసుకోవాలని నేను కూడా యాక్చువల్లీ దుర్మ్ఖాన్ ఈవెంట్లో వారు ఉన్నారు అని అంటే, ఆ కండిషన్స్ అప్లై, వారు వస్తున్నారంటే ఖచ్చితంగా వస్తాను అని. సో ఇట్స్ మై డ్రీమ్ టు మీట్ హిమ్ అండి. ఎందుకంటే అంత అద్భుతమైన వ్యక్తిని కళ్ళారా చూడాలన్న కోరిక చాలామందికి ఉండొచ్చు, నాకు కూడా అలాగే ఉంది. సో లెట్స్ వెయిట్ ఫర్ హిమ్. ఇక ఒక డాన్స్కి వెళ్దామా? ధీరజ్ డాన్స్ గ్రూప్ ఈజ్ రెడీ. కాకపోతే వాళ్ళకి ఏంటండి, వాళ్ళకి కొంచెం బ్యాటరీ ఛార్జింగ్ అవసరం. ఎలా ఛార్జ్ అవుతుందో తెలుసా? మనం బ్యాటరీ ఛార్జ్ చేయాలంటే కొంచెం పవర్ కనెక్షన్లో పెట్టాలి. కానీ మీరు చప్పట్లు కొడితే తప్ప వాళ్ళకి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, వాళ్ళకి ఎనర్జీ రాదు. సో వీలైనంత ఫ్రంట్ రోలో కూర్చున్నారు చూసారండి పైల్వాన్లు ఒక్కొక్కరు, వాళ్ళైతే సౌండే చేస్తలేరండి. అది లెట్స్ హియర్ ఫర్ ధీరజ్ డాన్స్ గ్రూప్. సాంగ్ ప్లీజ్. ఒకసారి గట్టిగా చెప్పండి. మన పోరగాండ్లు ఒక్కొక్కడు ఒక్కొక్క తురుంఖాన్లో డాన్స్ చేసిండు కదా. సో ఈ మాయదారి కోయిల ఈ పాటని ఇంత బ్యూటిఫుల్గా పాడినటువంటి సింగర్ వినయ్ కుమార్ అండి. ఒకసారి గట్టిగా చప్పట్లు వారికి కూడా. అండ్ లిరిక్స్ మన డైరెక్టర్ గారే రాశారు లిరిక్స్, శివ కళ్యాణ్ గారు, వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. అంటే మల్టీ టాలెంటెడ్ వీరు. అండ్ మ్యూజిక్ అందించింది రియాన్ ముస్తఫా. సో మ్యూజిక్ కూడా కొత్తగా ఉందండి, మన మంచి ఒరిజినల్. అంటే పల్లెటూరు వాతావరణంలో సినిమాలు తీస్తూ మళ్ళీ మన నేటివిటీకి దగ్గరగా ఉండేటట్టుగానే ఉంది కదా మ్యూజిక్. సో ఒకసారి మన మ్యూజిక్ డైరెక్టర్ కూడా గట్టిగా చెప్పట్లండి. సో ఆల్రెడీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయిందండి. ఇంకొకసారి చూసేద్దామా? ఇంకొంచెం ఊపు వస్తుంది మనందరికీ. ఓకే, సో ఒక్కసారి ట్రైలర్ చూసేసేయండి. చాలా నేటివిటీకి చాలా దగ్గరగా ఉంది కదా. అనుకున్నంతగా మీకు అక్కడ ఏం సీన్లు ఉండవు, ఫుల్ నవ్వుకుంటారు అంతే. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారండి. ఇది చాలా క్లాస్ మూవీ, చాలా మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు, మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఎలా ఉంటుందంటే మిమ్మల్ని మీరు సినిమాలో చూసుకున్నట్టుగా ఉంటుందండి. మీ ఊర్లోకి వెళ్ళి మీ రచ్చబండ మీద కూర్చుని మీరు ఒక సినిమా చూస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. అంత బ్యూటిఫుల్ మూవీ. సో ఒకసారి గట్టిగా చప్పట్లు. అండ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారండి. ఆ క్లిప్ చూసేద్దామా? ఒక్కసారి క్లిప్ ప్లీజ్. హాయ్ గైస్, హరీష్ శంకర్. ఇప్పుడే తురుంఖాన్ సినిమా ట్రైలర్ చూశాను. లోకల్ తెలంగాణ లాంగ్వేజ్లో ఒక హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. యాక్చువల్గా సినిమా ట్రైలర్ చూస్తే అనిపించింది, అందరు గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళు తెలంగాణలో మాట్లాడిన మాండలికం అవ్వచ్చు, డిక్టేషన్ అవుతుంది, అంతా ఎలా ఉందంటే డిక్షన్ మాడ్యులేషన్ అన్ని చాలా న్యాచురల్. ఒక ఊళ్ళో చెబుతున్న కథ, ఒక ఊళ్ళో ఉన్న పాత్రల మధ్యలో కెమెరా పెట్టిన తప్ప ఎవరు యాక్ట్ చేసి కనిపించలేదు. కంగ్రాట్స్ టు ఆల్ ద టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియలీ లైక్ ఇట్. సినిమాని ప్రమోట్ చేయడం కాదు, నాకు బాగా నచ్చి చెప్తున్నాను. చాలా బాగా చేశారు. అండ్ ఆల్ ది బెస్ట్ టు స్టార్ ఫ్యాక్టరీ
ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ, స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ. ఈస్ ద హీరో, డైరెక్టర్ శివ కళ్యాణ్ అండ్ ప్రొడ్యూసర్ ఆసిఫ్ జానీ గారికి, మొత్తం యూనిట్ అందరికీ సెప్టెంబర్ 8న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా అందరికీ ఆల్ ది బెస్ట్. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి హిలేరియస్ ఎంటర్టైన్. నేను ట్రైలర్ చూశాను, సినిమా ఏంటో నాకు అర్థమైంది, చాలా బాగుంది. అండ్ ప్లీజ్ టు వాచ్ ఆన్ సెప్టెంబర్ 8 తురుంఖాన్. ఆల్ ది బెస్ట్. నాకు బాగా నచ్చి చెప్తున్నాను, చాలా బాగా చేశాడు. అండ్ ఆల్ ది బెస్ట్ స్టార్ ఫ్యాక్టరీ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ, స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ. ఈస్ ద హీరో, డైరెక్టర్ శివ కళ్యాణ్ అండ్ ప్రొడ్యూసర్ ఆసిఫ్ జానీ గారికి, మొత్తం యూనిట్ అందరికీ సెప్టెంబర్ 8న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా అందరికీ ఆల్ ది బెస్ట్. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి హిలేరియస్ ఎంటర్టైన్. నేను ట్రైలర్ చూశాను, సినిమా ఏంటో నాకు అర్థమైంది, చాలా బాగుంది. అండ్ ప్లీజ్ టు వాచ్ ఆన్ సెప్టెంబర్ 8 తురుంఖాన్. ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ హరీష్ శంకర్ సార్కి ఒకసారి గట్టిగా చెప్పండి. డైరెక్టర్స్లో గబ్బర్ సింగ్ వారు. సో వారు ఆల్ ది బెస్ట్ చెప్పారు అండ్ ఎంటైర్ సినిమా క్రూకి. అండ్ సెప్టెంబర్ 8న థియేటర్లో రాబోతోందండి. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా థియేటర్స్కి వెళ్ళి కూర్చుని ఎంజాయ్ చేయండి మూవీని. ఓకే, ఇప్పుడు మీరందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారండి. అండ్ సోనుభాయ్ కోసం బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కూడా. సో కాసేపు మీతో కూడా కొంచెం ముచ్చట్లు పెడదాం అనుకుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉన్నారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క తురుంఖాన్లా కనిపిస్తున్నారు నాకు. సో ఎక్కడ మైక్ పట్టుకుని ఎవరైనా ఉన్నారు? ఇక్కడ మా హీరో ఒక అతను ఉన్నాడు కదా. ఓకే, సో ఎవరు ఆన్సర్ చెప్తారు చెప్పండి. అసలు తురుంఖాన్ అంటే ఎలా ఉండాలి? ఎవరు ఆన్సర్ చెప్తారు? బాబు మైక్ అక్కడికి వెళ్ళరా? అదో కళ్ళజోడు పెట్టుకొని ఒకసారి నిలిచారండి. అది ఒకసారి ఇట్టండి సెంటర్ కొద్దిగా. అది తురుంఖాన్ అంటే ఎలా ఉండాలి? ఒకసారి మైక్ ఇవ్వరాటు బాబు, ఆడియన్స్లోకి మైక్. మైక్ వచ్చేసారా? సో కాసేపు అయ్యాక మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతానండి. ప్లీజ్ బి సీటెడ్. సో బయట చాలా హల్చల్ జరుగుతోంది. సో మనందరి ఫేవరెట్ గరీబోంకి మసీహా, మన అందరి వాడు, మన భారత మాత ముద్దు బిడ్డ మన సోను సూద్ గారు రాబోతున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సరిపోదు చప్పట్లు, సరిపోదు. కష్టాలు వస్తే కనికరించే వారే లేనటువంటి కలికాలపు రోజులండి ఇవి. అందున కరోనా టైం ఎలా ఉండింది? కరోనా టైంలో మృత్యువు విలయ తాండవం చేసింది. డబ్బులో జేబులో చిల్లి గవ్వ లేకుండా పోయాం మనమంతా, అవునా కదా? అందున ఆక్సిజన్ కొరత, చుట్టూ చెట్లున్న గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ లేదు మనకి. ఆక్సిజన్ కోసం అతలాకుతలం అవుతున్నటువంటి టైం. అలాంటి టైంలో మనకు ఎవరు దిక్కు అనుకుంటే నేనున్నాను అంటూ ఒక భరోసానిస్తూ ఒక మహోన్నత వ్యక్తిత్వం వచ్చింది మన కళ్ళ ముందుకి. ఎవరు వారు? ఆ భరోసా ఇచ్చినటువంటి మంచి మనిషి, ఆయన మంచి మనసు. ఎవరి కళ్ళల్లో కన్నీళ్ళు చూసినా కన్నీళ్లు తుడిచి సంతోషాన్ని ఆ కళ్ళలో నింపగలిగే సత్తా ఎవరికి ఉంది? ఆ సోనుభాయ్ వస్తున్నాడు, మన సోనుభాయ్ వస్తున్నాడు. చప్పట్లతో స్వాగతం పలుకుదామా? సినిమాల్లో ఆయన నాయకుడు అండి, బట్ నిజ జీవితంలో మన గుండెల్లో కొలువైన మహానాయకుడు అండి, కథానాయకుడు కాదు ఆయన. రియల్ హీరో అంటే ఎలా ఉండాలి అన్నదానికి ఆయన విశ్వరూపం చూపించారు. సో ఒకసారి గట్టిగా చప్పలతో వారికి స్వాగతం పలుకుదాము. యావత్ భారతదేశం గర్వించదగ్గ భరతమాత ముద్దు బిడ్డ. భారతదేశంలో ఉన్న ప్రతి అమ్మకి ఒక కొడుకు దొరికాడు, ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ఒక సోదరుడు దొరికాడు. థ్యాంక్ యూ దేవరాజ్, థ్యాంక్ యూ.
నుంచి ఇంకో ఇద్దరు ముగ్గురు హీరో రావాలి చూడు మరి. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న వచ్చారు. అన్న నమస్తే, ఎట్లనవే? ప్రతి సంవత్సరం రాఖీ కడుతుండి, ఇప్పుడు నేనో దేశంలో నువ్వో దేశంలో ఉంటున్నామే అన్న. సో ఒకసారి శ్రీశైలం యాదవ్ అన్నకి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేద్దామా? ఏంద్రా ఇట్లా సౌండే లేదు? తురుమ్ ఖాన్లు అనుకున్నా మీరందరూ. తురుమ్ ఖాన్ ఆడియో లాంచ్కి ఇంతమంది తురుమ్ ఖాన్లు వచ్చింది అనుకుంటే సౌండ్ చేస్తలేరు ఇంకొంచెం గట్టిగా. సరే ఒక్క 2 క్వశ్చన్స్. మైక్ ఉందండి? మైక్ హలో హలో, గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతామండి. The one and only సోనూ సూద్ భాయ్. हमारे अपने మన సోనూ సూద్ భాయ్ వచ్చారు. గట్టిగా చప్పట్లతో వెల్కమ్, హార్డియస్ట్ వెల్కమ్. సరిపోదు సౌండ్. చికోటి ప్రవీణ్ గారు స్టేజ్ పైకి రావాలి. యాదవ్ అన్న స్టేజ్ పైకి రావాలి. శ్రీశైలం యాదవ్ అన్న అండ్ శంకర్ పైల్వాన్ భాయ్. ర్యాప్ రాక్ షకీల్, కెన్ వి హావ్ యు హియర్? సోను భాయ్ పైన ఒక స్పెషల్ ర్యాప్ సాంగ్ ని డిజైన్ చేశామండి. సో అది వారికి అంకితం ఇస్తున్నాము. అంటే వారి గురించి గొప్పగా చెప్పింది ఏం లేదండి, చాలా తక్కువే. బికాజ్ సోను భాయ్ చేసింది ఏ మాటల్లో చెప్పాలన్నా పాటల్లో పొందుపరచాలన్నా అది సాధ్యమయ్యే విషయం కాదు, మనకు తెలిసిందే కదా. బట్ ప్రయత్నం చేశాం, చిన్ని ప్రయత్నం చేశాం. సో ర్యాప్ రాక్ షకీల్ ఒక్కసారిగా ఆ పాటను వినిపించవలసిందిగా, పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన కూర్చుని ఆయనతో పాటు కదా. క్లోజ్ ఎన్నిసార్లు పిలవాలి? 10 సార్లు పిలిచిన కదా. గట్టిగా చప్పట్లు. SVIT కాలేజ్, కమ్ ఆన్. श्री जीवन लाल जी आ चुके हैं, आंध्र प्रदेश एंड तेलंगाना IT कमिश्नर, कमिश्नर ऑफ इनकम टैक्स. श्री जीवन लाल जी को हार्दिक शुभकामनाएं एंड वेलकम. और तुरुम खान लेकर दिखाली मीरू. लेट्स सोनू भाई सेट. ఒక్కసారి ఒక్కసారి 1 2 3 అంటాను మీరందరూ. వి లవ్ యు సోనూ భాయ్ అనాలి. 1 2 3 వి లవ్ యు సోనూ భాయ్. మీకేమైంది? కొంచెం సుస్తయిందండి? సౌండ్ చేస్తారు అసలు అడ్డ కూర్చున్నారు, చప్పట్లు లేవు. పైన బాగాలేదా? మళ్ళీ కరోనా వచ్చిందా? ఏందల్లా ఎట్లా కూర్చున్నారు అందరూ? మళ్ళీ మొన్న మొలిచినట్టున్నాయి మీసాలు. అరే సో
మన ఇంట్లో ప్రాబ్లం వస్తే మన ఎమ్మెల్యే తీర్చాడు, మన ఎంపీ తీర్చాడు. అయ్యా బాబు ఫోన్ కూడా కలవదు, చల్ హట్ అంటారు. ఇంటి ముందుకు వెళ్ళి ఒక్కసారి నిల్చుంటే చాలు, ఏమైంది తమ్మి అని చెప్పి పని అయిపోతుంది. సౌండ్ చప్పట్లు. 1 2 100 సార్లు చెప్పానయ్యా ఇప్పటికి, 1 చెప్పాను. ఎందుకు ఏ? నీ నగలు నువ్వు సొంతమా? గోల్డ్ ఇదంతా? అసలు తురుం ఖాన్ అంటే ఈయన నా వెంట తలిగాడు. ఇప్పటికి అంబర్పేట్ శంకర్ అన్న పేరు 100 సార్లు చెప్పించుకున్నాడు. ఈ మాటకి చూపిస్తున్నాడు నాకు, నాకు చూపించడానికే చెప్తున్నాను. ఇక చూడండి, వామ్మో ఏందయ్యా బంగారం ఇంత పిరవై ఉంటే మొత్తం నీ వెంటలోనే ఉంది. అరే ఇంకెన్నిసార్లు చెప్పాలి? అంబర్పేట్ శంకరన్న 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 చాలా. ఓకే, ఒక విషయం గమనించండి. జనరల్గా కరోనా వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటండి? మన సొంత కుటుంబమే అంటే మనల్ని ఒక రూమ్లో పడేసి, రూమ్ లేని వాళ్ళ సంగతి ఇంక ఎట్లా బతికిండ్రో ఇంకా చెప్పలేము. కనీసం మనకు తిండి పెట్టే వాళ్ళు కూడా లేరు. ఒకవేళ మన స్నేహితులు ఎవరైనా వస్తే ఎక్కడో ఇలా ఏదో కుక్కకు బిస్కెట్ వేసినట్టు అట్లా ఇట్లా దూరం దూరం నుంచి భయపడిపోయేవాళ్ళు. కానీ ఎంతమంది యూనో వాళ్ళ ఇంటికి వెళ్ళాలని వీక్షిస్తున్న వాళ్ళకి, కరోనాతో బాధపడుతున్న వాళ్ళకి అందరినీ పర్సనల్గా కలుసుకొని ఒక్కొక్కరిని ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రయాణం సిద్ధం చేసి బస్సులు కట్టి తను సొంతగా ఖర్చులు ఇచ్చి మరీ ఇంటికి పంపించాడండి. సో ఎలా మర్చిపోగలం మనం ఇవన్నీ? అక్కడితో ఆగిపోలేదు. తన తుది శ్వాస వరకు మన దేశం కోసం, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కోసం నేనున్నాను అనే మనసు మన సోనుభాయ్ది. ఇది ఎప్పుడు జరిగేది? సోనుభాయ్ ఎక్కడున్నాయి ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందండి. తేనె ఎక్కడ ఉంటే అక్కడ తేనెటీగలు ఉన్నట్టు. అన్న నా మైకులు నువ్వు చెప్పు. ఓకే, దయచేసి కొంచెం ఇంకా ఈవెంట్ చాలా ఉందండి. దయచేసి మీరందరూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో తురుం ఖాన్లో, హలో భాయ్. 1 2 అన్న అందరికి దయచేసి ప్లీజ్, మన కోసం అంత దూరం నుంచి వచ్చిండు, మీరు అందరికీ కోఆపరేట్ చేయాలి. అందరు బ్యాక్ వెళ్ళండి, ఓన్లీ ఫోటోగ్రాఫ్ అందరు బ్యాక్ వెళ్ళండి. బ్రో అందరు బ్యాక్ వెళ్ళండి. भाई हटो चलो भाई इधर हटो अन्ना सब इधर अंदर बैक चलो भाई बैक चलो अन्ना बैक चलो भाई आप लोग इधर पीछे ले लो भाई बाउंसर्स। अरे बाउंसर्स आप लोग इधर पूरे पीछे हटाओ सबको, यहाँ से भी इधर पीछे हटाओ भाई. चलो भाई भाई कैमरा में अन्ना అయిపోతే మీరు పక్క వచ్చేయండి అన్న ప్లీజ్. ఓకే మీకు గుర్తుంది కదా, ఎవరైతే ప్రాపర్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఈరోజు ఏం పండుగ? రాఖీ పండుగ. किसको है इतने अच्छा भाई? सिर्फ इंडिया को मिला है यार. ये अपना भाई है, अपना मिट्टी का रत्न है कि नहीं? ఇలాంటి అన్న, ఇలాంటి తమ్ముడు ఏ దేశానికి దొరకలేదండి. మన భరత మాతకి మాత్రమే దొరికాడు, మన భారతీయులకు మాత్రమే దొరికాడు. యు నో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ రిలీజన్ ఇన్ దిస్ వరల్డ్? ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప మతము, గొప్ప కులం ఏంటో తెలుసా అండి? కైండ్నెస్. గొప్ప హృదయం కలిగి ఉండడమే గొప్ప మతం అండి. మానవత్వం కలిగి ఉండడమే మతం అండి. సో అలాంటి ఒక గొప్ప మతానికి చెందినటువంటి వ్యక్తి అండి మన సోను సూద్ భాయ్. మానవత్వమే తన మతము. మనమంతా ఒక కుటుంబము. నీకు బాధ వేస్తే, నీకు కన్నీళ్ళు వస్తే నా గుండెకు నొప్పి కలుగుతుంది అనుకున్నవాడే మనిషి అండి. తనను చూసి ఎంతమంది మనసున్న మహారాజులుగా మారారు, తన సైన్యంగా మారారు. ఒక్కసారి సాల్యూట్ చేసే టైం వచ్చింది. లెట్స్ సాల్యూట్ అవర్ సోను సూద్ భాయ్. ఎవ్రీబడీ 1 2 3. సోను భాయ్ వి లవ్ యు. సరే అమ్మాయిల దగ్గరికి మైక్ తీసుకెళ్ళండి. ఒకసారి అమ్మాయిల దగ్గర మైక్ ఉందా చెప్పు. సోను భాయ్ అంటే ఎందుకు ఇష్టమో చెప్పు. నీకు నాకు ఒక్కదానికి కాదు, ప్రపంచం మొత్తానికి
అందరికీ బాయ్. అసలు ఎంత పెద్ద మనసు అంటే ఓ మై గాడ్, ఆయన ఒక్కొక్క వీడియో చూస్తుంటే కాంట్ ఈవెన్ షేర్ మై ఫీలింగ్. సీరియస్లీ ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ. SVIT వెరీ గుడ్. నువ్వురా, ఇంకొక చెల్లి ఉంది అక్కడ. ముందుగా హ్యాపీ రాఖీ చెప్పు. హ్యాపీ రక్షాబంధన్ సోనుబాయ్. హ్యాపీ రక్షాబంధన్ సోనుబాయ్. థ్యాంక్ యూ. చెప్పు, నీకు ఎందుకు ఇష్టం సోనన్ అంటే ఎందుకు ఇష్టం? కరోనా టైంలో ఆయన చేసే సహాయం, సో పెద్దోళ్ళు చిన్నోళ్ళు లేకుండా ప్రతి ఒక్కరికి చాలా హెల్ప్ చేశారు. సో ఆయనకి నిద్ర లేక చాలా కష్టపడ్డారు బయట కోవిడ్ వల్ల జనాల కోసం. అందుకు నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఉన్నారు కాలేజ్, SVIT కాలేజ్ అమ్మాయిలు ఉన్నారండి. హలో, ఎక్కడ అమ్మాయి? ఏమా, దయచేసి మీరందరూ కూర్చోవాలండి. ఎక్స్క్యూజ్ మీ, మీరందరూ కూర్చోవాలండి. అమ్మా, తమ్ముడు తురుమ్ ఖాన్ కూర్చోండి ప్లీజ్. ఎవరు మాట్లాడుతున్నారండి? సో జనరల్గా తురుమ్ ఖాన్ అంటే మీనింగ్ అంటే తెలుసు కదండి. ఏమంటాం మనము? క్యా బోల్తే బోలియే. अगर कभी कुछ बहुत बड़ा काम करना होता है तो कोई आता है कि मैं करने वाला हूँ, मैं कर लूँगा, तो सब क्या बोलते, क्या है तू बड़ा तुरुम खान है क्या, तू कर पाएगा అంటే నువ్వు ఆ పని చేస్తే తురుమ్ ఖాన్ అన్నట్టు. అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ అన్నట్టే కదా. ఓకే, నువ్వు పెద్ద తురుమ్ ఖానా చేయడానికి? నువ్వు తురుమ్ ఖానా? అవునవును, ఈ సినిమాతో అయితే తురుమ్ ఖాన్ అయిపోతావు. ఇంతకు ముందా లెక్క, ఇక్కడ నుంచో లెక్క, అంతే. సో मेरे ख्याल से सबसे बड़ा तुरुम खान कौन है? इंडिया का सबसे बड़ा तुरुम खान कौन है? किसी ने सोचा है कि इतना बड़ा काम ऐसे आफत की घड़ी में कर सकते हैं? మనం ఎప్పుడైనా ఊహించామా అండి? మన సొంత వాళ్ళే మనకు जब हम बीमार पड़े हैं, अपना खुद का अपने खुद के लोग अपने को दूसरी नज़र से देखते थे, करीब भी नहीं आ पाए. हाँ, गरीबों का हाल तो हम सब समझते हैं. సో అలాంటి టైంలో ఏక్ మసీహా ఆయా హతా. నేను మసీహా కాదు, మీలో ఒకరిని అంటారు కానీ మీరు మాకు మసీహానేనండి. సో వీ హ్యావ్ టు గో టు యూ, సల్యూట్ యూ. సో సబ్సే బడా తురుమ్ ఖాన్ కౌన్ హై ఇండియా కా? ఎనీ డౌట్స్? ఓకే, అమ్మాయిలందరూ రెడీగా ఉన్నారా? ఉన్నారా? రండి, ఇటువైపు వచ్చి నిల్చోండి. ఇలా ఒక చిన్న మిమిక్రీ అండి. మీరందరూ గ్యాదర్ అయ్యే లోపు మన వెంకీ మంకీ రెడీ కదా. ఇంకా సెటిల్ అవ్వరు ఎవరు వీళ్ళు. తమ్ముళ్ళు అన్నలు, హలో పహల్వాను, సబ్కి సబ్ బయట ఉన్న కెమెరా కవర్ हो रहा है ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు కూర్చోండి. అన్న పెద్ద పొట్టేసుకొని ఎందుకే కెమెరా గడ్డంగా ఉన్నావు? भाई आप सभी लोग थोड़ा सेटल हो जाइए प्लीज, और थोड़े परफॉर्मेंस बाकी है प्लीज. కూర్చోయా అన్న, నేనే తెలుగులో మాట్లాడుతున్నా, కూర్చో. ఎవరికి సిలిండర్ ఇచ్చండి ఇంకన్నా? సొంతంగా సిలిండర్ కొనుక్కోవడానికి లేదాడా? 500 ఇచ్చిండంట కరోనా టైంలో. అబ్బా, మీకెంత ఇచ్చిండ్రా తమ్మి? 500 ఇచ్చొచ్చిండా? సరే, ఇవాళ చాయ్ బిస్కెట్ దొరికినట్టే మనకు. ఓకేనా? ఇప్పుడు మీ సాంగా ఇదా? ఆల్ ఆఫ్ యూ రెడీ? అందరు కొంచెం సెటిల్ అయితే. నేను మీ గురించి చెప్పలేదు. దిస్ ఇస్ ర్యాప్ రాక్ షకీల్. ఒకసారి గట్టిగా చెప్పట్లో, మనందరికీ అర్థమయ్యే భాషలో. అంటే కొన్నిసార్లు మాటల్లో చెప్పలేనిది మనం పాటల్లో చెప్తాం కదండి. మన సోనుభాయ్ గురించి మనం ఇప్పుడు ఒక పాటలో చెప్పబోతున్నాం. దట్ ఈస్ ర్యాప్ రాక్ షకీల్ సొంతంగా రాశారు, సొంతంగా పాడబోతున్నారు. అండ్ దిస్ సాంగ్ వీఆర్ డెడికేటింగ్ ఇట్ టు అవర్ సోనుభాయ్. సో ఒకసారి గట్టిగా చెప్పలతో ర్యాప్ రాక్ షకీల్ కి ఆల్ ది బెస్ట్.
అండ్ క్యారీ ఆన్. దిగల్ దిగు. All of you ready? आप सब रेडी है तो हाय बोलो. ओके सोनू भाई वेलकम टू हैदराबाद. सो आपके लिए सारा हिंदुस्तान वेलकम कहने के रेडी है. सो आप आए हैं, वी आर रियली बेस्ट आपको देखने में. इस दुनिया में फर्स्ट टाइम एक पर्सन रेगुलरली हम ये कहते हैं कि इंडिया इज माई कंट्री, ऑल इंडियंस आर माई ब्रदर्स एंड सिस्टर्स. ये अपने स्कूल के लिए हम भूल गए थे. तो सोनू भाई जिंदगी में यहाँ तक याद रखे तो सारा हिंदुस्तान नहीं, कहीं भी किसी को कौन सा भी प्रॉब्लम रहने दो, मैं वहाँ पर आ जाऊँगा बोलकर वो एक बार याद कर लिए. इंडिया इज माई कंट्री, ऑल इंडियंस ऑल माई ब्रदर्स एंड सिस्टर्स एंड माई फैमिली. सो सोनू भाई के लिए हम एक छोटा एक ट्रिब्यूट सर आपके लिए एक వెంకీ ఆర్ యు రెడీ? రెడీ అక్క. రెడీ. ఇక్కడ తురుమ్ ఖాన్ లో ఉన్న వాళ్ళని నీకు ఎవరు తురుమ్ ఖాన్ లా కనిపించాడు చూడు అని పట్టుకో. మనోడే అన్నట్టు. ఒకసారి రైట్ ఎందుకంటే అట్లాంటి వాళ్ళని మనం వాడు వీడు అనుకుంటాం కదా. అంతే అక్క. నీ పేరు? సందీప్. అక్క ఏయ్, సందీప్ సందీప్ ఏమున్నావురా కదా. ఆ? ఒక్కసారి గిట్ల మీకోసమే రెడీ అయ్యి వచ్చిన. నాకు అర్థమైందిలే. గిట్ల ఒకసారి అను. గిట్ల ఒకసారి అను. కాదు ఇటు రెడీ అయింది కానీ స్నానం మాత్రం చేయలే అక్క. అరే స్నానం చేసే వచ్చినానా? ఓకే చేసొచ్చుడు, కాకపోతే సెంట్ బాగా కొట్టిండు అబ్బా. ఇక్కడికి వస్తుంది స్మెల్. ఫాగ్ ఫాగ్. ఓకే. నేను కప్పని తీసుకుని కొట్టుకున్నావా? కప్పని కొట్టుకున్నావా? ఓ బాగా ఫ్రాగ్. సరే, అంటే సరే ఒక నిమిషం. సందీప్ నువ్వు నీకు తెలిసిన ఒక మంచి తురుమ్ ఖాన్ ఎవరు? అసలు తురుమ్ ఖాన్ అంటే ఏంటిది? తురుమ్ ఖాన్ అంటే ఎస్విఐటి స్టూడెంట్సే. ఎస్విఐటి స్టూడెంట్స్ అందరూ తురుమ్ ఖాన్లేనా? సూపర్. అందరూ తురుమ్ ఖాన్లే, కాకపోతే ఎస్విఐటి కొంచెం పైన ఉంది. ఓకే సార్ మీరు చెప్తారా తురుమ్ ఖాన్ అంటే ఏంటిది? అసలు మీ లైఫ్లో తురుమ్ ఖాన్ ఎవరు? ఎవరికైతే డేర్ ఉంటుందో వాళ్ళే తురుమ్ ఖాన్. ఎవరికైతే డేర్ ఉంటుందో వాళ్ళే తురుమ్ ఖాన్లు అంట. మరి మీకు ఉందా లేదా? మీకుందా? అయితే నిజం మీరు కూడా చెప్పండి. తురుమ్ ఖానే. ఓకే. కాదు మీకుందా? ఇదే మాట మీ ఆవిడ ముందు చెప్తావా? అది చెప్పలేడు బాబు, అది కష్టమే. ప్రపంచంలో ఎవరికి డేర్ ఉండదు పెళ్ళ ముందు. సారీ సార్ ఇది మాత్రం నాకు తెలియదు అంటున్నాడు. సార్ మీకు పెళ్ళయిందా అండి? ఒకసారి నిలబడండి సార్, నిలబడండి. మీకు పెళ్ళయిందా? కాలేదు. ఒక్కసారి కూడా కాలేదు. ఒక్కసారి కూడా కాలేదు. మీ దృష్టిలో తురుమ్ ఖాన్ అంటే ఎవరు? మా నాన్న మీ నాన్న. ఏ నన్ను అన్నాడు కాబట్టి. ఇది కొంచెం కరెక్టే సార్, బాగా అనిపింది. ఆహా మీ నాన్న మిమ్మల్ని కనడం కాదు, మిమ్మల్ని భరించాడు చూడండి, అందుకు రియల్ తురుమ్ ఖాన్. యా రియల్. సార్ మీ పేరు? ఒక్క నిమిషం. సార్ బాయ్. అన్న నువ్వు చెప్పన్న రియల్ తురుమ్ ఖాన్ అంటే ఎవరు? అసలు తురుమ్ ఖాన్ కున్న క్వాలిటీస్ ఏంటి? తురుమ్ ఖాన్ దమ్మున్నాడే తురుమ్ ఖాన్. దమ్మున్నాడే తురుమ్ ఖాన్ అంటే క్వాలిటీస్ ఏ ఉండాలి? క్వాలిటీ అంటే ఏదైనా కొట్టిరానికే తిట్టడానికి రెడీ ఉండాలా. అయితే బూతులు నేర్చుకుని రెడీగా ఉండాలంటావు. మంచి పని గురించి. ఓహో మంచి పని గురించి, వెరీ గుడ్. ఇంతకుముందు ఒక సార్ ఇక్కడ ఉన్నాడు. సార్ మీ పేరండి? నా పేరు అక్షర్ కుమార్. తురుమ్ ఖాన్ అంటే ఇంత మంచి సినిమాని తీసిన, అంటే ఇంత మంచి సినిమాకి నిర్మాత అయిన ప్రొడ్యూసర్ గారు నిజమైన తురుమ్ ఖాన్. ఈ చిన్న సినిమాని ఇంత పెద్ద సినిమాగా, అంటే చిన్న సినిమా ఇంత పెద్ద సినిమాగా ప్రపంచానికి పరిచయం చేస్తున్న సోను సూద్ గారు నిజమైన తురుమ్ ఖాన్. మీ ఎంటర్టైన్మెంట్ కూడా నిజమైన తురుమ్ ఖాన్. థ్యాంక్ యూ అన్న. ఓకే దా. మీ పేరు? అనిల్. అనిల్ బాయ్ ఫ్రమ్ మహబూబ్ నగర్. మీ మహబూబ్ నగర్లో తురుమ్ ఖాన్లు ఉంటారా? ఉంటారు. ఎట్లుంటారు చెప్పా కొంచెం. మా మహబూబ్ నగర్లో తురుమ్ ఖాన్లు ఎట్టుంటారో తెలియాలంటే మా దగ్గరికి వస్తే తెలుస్తుంది. చాలా అందరు రెడీ గారి ఆడ బయట బస్సులు ఉన్నాయి. పాలమూరు దెబ్బ, శ్రీరామన్న దెబ్బ ఎట్లా ఉంటదంటే కోడితే ఇంతవరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఓకే వెంకీ, థ్యాంక్ యూ. ఓకే అక్క. ఇప్పుడు ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. వారు స్టేజ్ పైకి వచ్చి వారు మాట్లాడతారు. అండ్
ఒక చిన్న సినిమా అయినా ఒక అద్భుతమైన సినిమా అండి. మన ఊర్లో మన పోరగాండ్లు ఎట్లా అల్లరి చేస్తారో, ఎట్లా గోల చేస్తారో, ఒక అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరులో ఎలా ఉంటుందో అలాంటి ఒక నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా. ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఈయన. సో వీరికి ఒక్కసారి థ్యాంక్స్ చెప్తాం. వారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ సార్, చాలా 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 థ్యాంక్స్ అండి. ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తూ అందరికీ నమస్కారం. అందరు ఇక్కడ ఒకసారి చూస్తారా? మీరు చూస్తే వాళ్ళు చూస్తారు అందరూ. సోను సూద్ గారికి వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక చిన్న ప్రొడ్యూసర్ చేసిన ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడానికి ఉतना दूर से హైదరాబాద్ ఆయా. థ్యాంక్ యూ సో మచ్. చిన్న సినిమాలని సపోర్ట్ చేయాలని అందరు నిర్మాతలు కోరుకుంటారు ఇక్కడ. నేను ప్రతి చిన్న సినిమాకి సపోర్ట్గా ఉంటాను. మీరు కూడా సపోర్ట్గా వచ్చి చేసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ తురుమ్ ఖాన్ అనే సినిమా నేను చూశాను. ఓ కొత్త డైరెక్టరు, తను చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో రైటర్గా పనిచేస్తున్నాడు. ఆ కొత్త డైరెక్టర్ చాలా అద్భుతంగా సినిమా తీశాడు. నేను మామూలుగా ఎన్నో సినిమాలు వస్తాయి సపోర్ట్ చేయమని. ఈ సినిమా నేను చూసిన తర్వాత ఆసిఫ్కి చెప్పా, ఈ డెఫినెట్లీ నైజాం ఏరియాలో చాలా బాగా ఆడుతుంది. చాలా తెలివిగా కొత్త వాళ్ళతోటి ఒక 3 జంటలతో చాలా తెలివిగా తీశాడు డైరెక్టరు. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ చాలా ఎక్స్పీరియన్స్ నటీనటులుగా నటించారు. థ్యాంక్ యూ అందరికీ. ఆల్ ద వెరీ బెస్ట్. నేను సర్ప్రైజ్ అయ్యాను మొదటిగా వాళ్ళందరూ యాక్టింగ్ చూసి, డైరెక్టర్ చేసిన విధానం చూసి నేను సర్ప్రైజ్ అయ్యాను. డెఫినెట్లీ ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. థియేటర్ ద్వారా, ఓటీటీ ద్వారా, శాటిలైట్ ద్వారా మీకు మంచి స్పందన వచ్చి మీ కెరియర్కి బెస్ట్ హెల్ప్ అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే డైరెక్టర్ని ఈ సందర్భంగా నేను డైరెక్టర్ని చాలా అభినందిస్తున్నా. తను కొత్త డైరెక్టర్ అయినా కొత్త వాళ్ళతోటి తీపించుకున్న విధానం, ఫ్యూచర్లో ఒక మార్క్ డైరెక్టర్గా తను నిలబడబోతున్నాడు. సినిమాని తీసే విధానం, డైలాగులు రాసే విధానం, ఒక ట్రెండ్గా పల్లెటూర్లలో యాజ్ ఇట్ ఈస్గా, అంటే నేను బాగా కనెక్ట్ అవ్వడానికి కారణం మాది మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట. కల్వకుర్తి, ఆమన్గల్లు ఇవన్నీ నాకు సొంత. ఎవ్రీడే నేను తిరుగుతున్న ప్రాంతాలు. ఆ ప్రాంతం నుంచి, ఆ ప్రాంతంలో మా ఫ్రెండ్స్ మేము ఎలా మాట్లాడుకుంటాం, అలా ఆ డైలాగు సంభాషణ చూసి నేను చాలా ముచ్చటపడ్డా. అందుకే ఈ సినిమాకి నేను ఎంకరేజ్ చేస్తున్నా, సపోర్ట్ చేస్తున్నా. ముఖ్యంగా ఈ సినిమాని ఆసిఫ్ తను భుజాల మీద వేసుకొని సినిమాని ఎలాగైనా సరే జనాల్లోకి తీసుకెళ్ళాలని చాలా గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. నా తరపు నుంచి కూడా ఈ టీం అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతూ, నా సపోర్ట్ ఉందని ఆశీర్వదిస్తూ, ప్రేక్షకులు మీరు కూడా, మీడియా మీరు కూడా ఈ సినిమాకి మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వేణుగారికి గట్టిగా చప్పట్లండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ బి సీటెడ్. ప్లీజ్ బి సీటెడ్. हे भाई, हल्ला नहीं बोलने का. जो जरूरत में साथ खड़ा वही सबसे बड़ा. कौन बोलते हैं ये? मैं बहुत बार सुन चुकी हूँ उनके अल्फाज. जो जरूरत में साथ खड़ा वही सबसे बड़ा. और जब किसी को यानी आम आदमी को आफत आती है तो दुनिया मुंह मोड़ लेती है, मगर एक इंसान है, एक फरिश्ता है जो बोलता है कि तू जहाँ कहाँ भी है मैं तेरे लिए हूँ. मैं तेरी सहायता करूँगा, तुझे हेल्प करूँगा, तू 10 जनों को हेल्प कर. व्हाट एन आइडियोलॉजी सर जी. मैं मर जावा गुड़ खा के. సూపర్. సో వీరు ఒక చిన్న సినిమా అండి. జనరల్గా ఇమాజిన్ ఈ సినిమాకి ఒక పెద్ద ప్రొడ్యూసర్ బ్యాకింగ్ లేదు, అంటే చాలా పెద్ద ప్రొడ్యూసర్ బ్యాకింగ్ లేదు. ఒక చిన్న సినిమా, కొత్త వాళ్ళు, అందరు కొత్త వాళ్ళు. అసలు తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకి అవకాశం ఇద్దామంటే తెలుగులో టాలెంటే లేదు.
అని వేరే చోటికి వెళ్తుంటే అందరూ తెలుగు అమ్మాయిల్ని పెట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి, నెల్లూరు నుంచి, విజయవాడ నుంచి, మన పాలమూరు నుంచి, మన లోకల్ మన హైదరాబాద్ నుంచి, మన నల్గొండ నుంచి అలా పెట్టి చిన్న చిన్న వాళ్ళతో ఒక సినిమా, ఒక బ్యూటిఫుల్ సినిమా చేశారు సార్. బట్ ఈ సినిమాకి గెస్ట్గా రావాలంటే ఏ స్టార్ దగ్గరికి వెళ్ళినా కూడా ఫస్ట్ తర్వాత బంద్ హో జాయేగా. మగర్ ఎక్కడి నుంచో మన సోను భాయ్ వచ్చి ఈ సినిమాకి నేను ప్రమోట్ చేస్తాను, నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను వచ్చా చూసారా, అది అండి హృదయం అంటే. గట్టిగా చెప్పలు. సినిమా సక్సెస్ అయిన తర్వాత అందరూ హక్కును చేర్చుకొని చిన్న సినిమా సూపర్ చేసామన్నాం కాదు, రాకముందే ఎంకరేజ్ చేశారు చూసారా, ఏ బడప్పనే. దీన్నే అంటారు జో జరూరత్ మే సాత్ ఖడా వహీ సబ్సే బడా హై. సో కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ కి, తురుమ్ ఖాన్ ఎంటైర్ టీమ్ కి. ఇది మీ సక్సెస్ జర్నీలో మొదటి మెట్టు అని చెప్పుకోవచ్చు. సో సోనుబాయ్ కో చాలా ప్యూర్ హార్ట్స్ అంటే ఇష్టం అండి. అంటే ఎటువంటి కల్మషం లేని మనుషులంటే ఉన్కే లియే ఉన్కా దిల్ ధడక్తా హై. సో అలాంటి మట్టి మనుషులు ఎక్కడ ఆపర్చునిటీ లేదు డాన్స్ చేయడానికి. పాలమూరులో ఎక్కడో ఏదైనా జాతర జరిగితే, ఏదైనా చిన్న ఫెస్టివల్ అయితే అక్కడ డాన్స్ చేస్తారు. అలాంటి వాళ్ళందరూ మీ ముందు డాన్స్ చేయడం కోసం ఆశపడుతున్నారు. ఆశపడితే ఆ ఊరు పిల్లగాడే మన దేవ్. సో ఆ ఊరి పిల్లగాడే కాబట్టి వీళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ తెచ్చాడు. మీ కళ్ళ ముందు డాన్స్ చేయడం కోసం పౌడర్ డబ్బా మొత్తం ఖాళీ చేశారు సోనుబాయ్. पौड़ा डब्बा खाली होगा, पूरा चेहरा पे लगा दिए और सब डांस करने के लिए आ रहे, सिर्फ आपके लिए आ रहे. सर रघु मास्टर एंड टीम फ्रॉम पालमूर, आ जाओ आ जाओ आ जाओ आ जाओ. ఒక్కడివే వచ్చినావు, రావాలి అందరూ ఎంటైర్ టీం. అమ్మ పశుపతి వస్తున్నాడమ్మా, ఒరిజినల్ పశుపతి కంటే భయానకంగా ఉన్నాడు. మళ్ళీ కొత్త కట్టప్పా అమ్మని. ఓకే ఉండు, సౌండ్ ప్లీజ్. आसिफ भाई ने स्पेशली आपके लिए सॉन्ग बनाने लगा है. तो मैं कभी एक सॉन्ग ऑलमोस्ट 1 ईयर बैक लिखे रखा. तो इंडिया के इतना प्यार करने वाले पर्सन कौन है, आपसे ज़्यादा और कौन हो सकते हैं. सो दैट्स व्हाई आई एम डेडिकेटेड दिस सॉन्ग सोनू भाई. दैट्स इट. वंस अगेन ऑल ऑफ यू से एक बार सोनू भाई के लिए लव यू का एक बार लव यू सोनू भाई. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, బికాజ్ మనందరికీ తెలిసిందేనండి, మనకు మన ఇంట్లో వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళకి దుఃఖం వస్తే అమ్మో ఎక్కడ పైసలు అడుగుతారని భయపడతారు కదా. అలాంటిది మనందరికీ ఒక మసీహలాగా మన కుటుంబంలో ఒక వ్యక్తి, మన తండ్రి మన కోసం ఎట్లా బాధపడతాడు, మనల్ని మన బిడ్డని కాపాడుకోవడానికి ఒక తల్లి ఎలా బాధపడుతుంది అలా బాధపడతాడు. ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి నిలుచుని దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పవలసిందిగా, స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. हाय रा फाइन रा स्वीट हाय रा. सो श्रीराम, वेर इज श्रीराम? ये श्रीराम है, शंकर के रोल प्ले कर रहे हैं. ऐश्वर्या, श्रीराम, ये श्रीराम है, ये श्रीराम है, ये शंकर के रोल प्ले कर रहे हैं. एंड ऐश्वर्या उल्लंगा, ये ऐश्वर्या है, ये उनके साथ में है. और देवराज, वेर इज देवराज पालमूरू, ये सेकंड हीरो है. एंड सीता, शी इज पेयरिंग विथ हिम. एंड अविनाश चौधरी एंड विद्या एंड शिव कल्याण गारू, राइटर डायरेक्टर एंड लिरिसिस्ट टू. సో వీరందరూ క్రూ, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా? అందరికీ నమస్కారం. How are you doing? You know, first of all, I want to congratulate the whole team of Turam Khan. I hope this film becomes a 500 crore film. and you know, when a producer makes a film with conviction, I know how difficult it is to make that mark, and I want to congratulate Asif Bhai for this brave effort and the whole team of Turam Khan, and I just wish you all the best. I remember when I started my career, still miles to go, but when I started my career, I remember how anxious we were
that our film should do well, audience should love it. So please give all the love to Turam Khan team, make it a huge success. They all have really worked hard, and I'm sure with the kind of subject it is, it will definitely do well, and maybe next year they'll make Turam Khan 2, Part 2, Chapter 3. And you know, I want to tell something about my Telugu people. Though I am from Punjab, but the kind of love that, you know, Andhra, Telangana, all these people have given, it's more than even my home state. So I love you all. You know, when I started my career, I used to do Hindi films, then Tollywood called me, I started doing Telugu films. So I left a lot of Hindi films, Bollywood films, and my producers and directors used to say, "Arey yaar, Soru, tum to Hindi picture karne aaya Bollywood ka, tum South mein baithe hue ho." So I said, ki South is the industry that taught me acting. South is the industry that taught me the discipline. So I can leave, you know, Hindi films that time, and I could do Tollywood and all these films. And this is my learning ground. So thank you so much for all the love. And I'll keep on trying my level best to entertain you. And again, thank you so much for the kind words. Yeah, you know, I love you for this and means a lot. Bhai, aap great ho yaar. Thank you so much. And the act of Arundhati was Amma Bumale. Wadala. Well done and God bless you. Asif bhai, kya kahenge aap? कुछ तो बोलिए आसिफ भाई. We'll get you Shriram to say something, brother. In front of you, actually I prepared for something, and I'm speechless now because you spoke very much, and you spoke. అంటే 500 కోట్లు లెక్కేస్తున్నాం ఆల్రెడీ. 500 కోట్లు. లేదు. అండ్ పార్ట్ 2 కోసం రెడీ అవుతున్నాడు. 500 కోట్లు అని సార్ అనేసరికి గుండె ఇక్కడ నుంచి జారి ఎక్కడికో వెళ్ళిపోయింది కొంచెం అదనమాట. సో సార్ కైండ్ వర్డ్స్ అవి మన తురుమ్ ఖాన్లు సినిమా గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో 500 కోట్లు చేయకపోయినా ఓ 5 కోట్లు చేసే సత్తా మాత్రం ఈ సినిమాలో ఉంది డెఫినెట్లీ, ఖచ్చితంగా, సీరియస్లీ. సో షల్ ఐ స్టార్ట్ మై థింగ్? నేను మాట్లాడొచ్చా ఇప్పుడు? నేను ఖచ్చితంగా అదే పని చేస్తున్నాను, ఆల్రెడీ అదల్లోనే ఉన్నావు. సో యా, ఓకే. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామ్ నిమ్మల. సో ఒక నిమ్మలంగా మాట్లాడు, కొంచెం నిమ్మలంగా. అరే అట్లాంటి ఇంకెక్కువవుతుంది. సో ఒక 4 సంవత్సరాల నుంచి ఒక విషయంతో ఫైట్ చేస్తున్నా. స్టేజ్ మీదకి వస్తున్నా ఒక 4 సంవత్సరాల నుంచి. ఇంతకుముందు 4 సినిమాల నుంచి వచ్చిన, కానీ దీని మీద గెలవలేకపోతున్నా, ఈ యాంగ్జైటీ మీద, ఈ ప్రెషర్ మీద. అండ్ సోను సూద్ సార్ ముందు ఇచ్చేసరికి ఇంకెక్కువ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా, మీడియాకి, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీకి, వెల్ విషర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. సో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సో ఈ విషయం నాకు మా మేనమాకు జరిగిన విషయం ఇది. మా మేనమా అంటే ఎంతో ఏజ్ ఉండదు, ఒక నాకంటే 5 years పెద్దోడంతే. సో నేను మా మామయ్య, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఓ సినిమాకి వెళ్ళాం. మా మామయ్య చూస్తే, నేను నార్మల్ చూస్తున్న సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా ఆడియన్స్ అందరితో పాటు మా మామయ్య ఉలిక్కి పడుతున్నాడు, భయపడుతున్నాడు, చెవులు మూసుకుంటున్నాడు, ఎంత జరుగుతుంది. నేను మాత్రం చాలా ధైర్యంగా, బ్రేవ్గా నిలబడి ఉన్నాను, నేను ఫీల్ అయినా. సో అలాగే ప్రవర్తించిన. సో యాజ్ టీజ్ సినిమా అయిపోయింది, ఇంటికి వెళ్ళి పడుకున్నాం యాజ్ టీజ్గా. మా మాయ యాజ్ యూజువల్గా తన బెడ్లో లేచిండు, నేను మాత్రం 103 ఫీవర్తో హాస్పిటల్ బెడ్ మీద లేచిన. ఆ సినిమా ఏంటంటే అరుంధతి. నేను చూసి భయపడింది ఎవరంటే సోను సూద్ గారిని. అమ్మ బొమ్మాలంటే కింది నుంచి మీద దాకా ప్యాక్ అయిపోయింది అనమాట ఆ టైంలో. సో ఇప్పుడు కూడా అంటే కొంచెం 2 స్టెప్పులు బ్యాక్ వేసిన ఆయన అనేసరికి. సో అది నాకు సోను సూద్ గారికి ఉన్న కనెక్షన్. అండ్ ఇంకా ఆయన గురించి ఏం చెప్పినా తక్కువే, అందరూ చెప్పేసారు. నేను మాత్రం ఒకటే చెప్తా, రియల్ తురుమ్ ఖాన్ ఆఫ్ ఇండియా సోను సూద్ బాయ్, యు ఆర్ ద రియల్ తురుమ్ ఖాన్ ఆఫ్ ఇండియా. మీ ముందు ఏదో జుజుబి. సో నా లైఫ్లో ఒక 3 వ్యక్తుల గురించి చెప్తా, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పాలనుకోలేదు. ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్. సార్ ముందు చెప్తే, అంటే సార్ వచ్చారు కాబట్టి ఈ విషయాన్ని చెప్పాలి అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఒక మంచి స్టేజ్ మీద చెప్దాం అనుకున్నా, ఆ స్టేజ్ ఇదని ఫీల్ అవుతున్నా. సో ఫస్ట్ వ్యక్తి మా ఫాదర్ లేకుండా నేను ఇక్కడ లేను.
ఆయన నన్ను చిన్నప్పటి నుంచి ఏ తప్పు చేయకుండా కంటికి రెప్పలా కాపాడారు నాకు 20 ఏళ్ళు వచ్చేదాకా. ఆ తర్వాత నా లైఫ్లోకి వచ్చిన ఇంకో వ్యక్తి బబ్లు అని, గాంధర్ హర్షవర్ధన్ రెడ్డి అని నా ఫ్రెండ్. వాడి వల్ల ఏం తెలుసుకున్నా అంటే సమాజంలో జనాలు అవసరాల కోసం చేసే తప్పులు ఎలా ఉంటాయో అవి చూసి తెలుసుకున్నా. అండ్ ఈ ఇండస్ట్రీకి రావడం కూడా తనే ఒక రీజన్. అండ్ థర్డ్ పర్సన్ వచ్చి మై బెస్ట్ ఫ్రెండ్, మై సోల్మేట్. ఇప్పుడు తప్పొప్పుల గురించి చెప్పిన కదా, ఈ తప్పొప్పులు రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలని చెప్పి ఈ పర్సన్ దగ్గర నేర్చుకున్నా. దట్ ఈస్ శివ కళ్యాణ్, మై డైరెక్టర్. సీరియస్లీ నేను నా ఫ్రెండ్ అని చెప్పట్లేదు, నా సోల్మేట్ అని ఏదో నేను ఎమోషనల్గా చెప్పట్లేదు. ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది తోప్ తురుమ్ ఖాన్ల కంటే, తోప్ తురుమ్ ఖాన్ డైరెక్టర్ల కంటే చాలా స్టఫ్ ఉన్న క్యాండిడేట్. త్వరలో మీరు ఈ సినిమాలో ఏం ఉందో చూడబోతారు. తన దగ్గర ఏం స్టఫ్ ఉందో, ఏం బయటికి లాగుతాడో మీరు చూస్తారు. అసలు ఎవ్వరికి అసలు పెద్ద ప్యాడింగ్ లేదు, మాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు. అందరినీ కూర్చోబెట్టి మిమ్మల్ని 2.5 గంటలు డెఫినెట్లీ నవ్విస్తుంది ఈ సినిమా. ఆ సినిమా కారణం మా శివ కళ్యాణ్. అండ్ ఫస్ట్ ఈ సినిమా ఒక ఆ ఐడియా రూపంలో ఉన్నప్పుడు ఈ సినిమా నమ్మింది కొత్త కళ్యాణ్ రావు గారు, మా కో ప్రొడ్యూసర్. సో ఆయన దీనికి నీళ్లు పోసి ఒక మొక్కలా తయారు చేసిన తర్వాత ఆ మొక్కని, ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ దాకా సోను సూద్ గారు వచ్చేంత వరకు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి మా ఆసిఫ్ జానీ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బికాస్ ఆఫ్ యూ మేము ఇక్కడ నించోకపోతుండే, ఈ స్టేజ్ సోను సూద్ గారితో షేర్ చేసుకోలేకపోతుండే. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆసిఫ్ సార్. అండ్ ఇంకా చాలా ఉంది మాట్లాడేది, చాలా చెప్పాలి. చెప్తే ఇంతమంది ఉన్నాం కదా, లేట్ అయిపోతుంది. అయినా 2 minutes తీసుకొని మాట్లాడతా. సో మై కో యాక్టర్స్ దేవరాజ్ అన్న ఇట్లా అంటున్నాను ఏమనుకోవద్దు. నువ్వు ఇప్పుడు దాకా ఏదో చిన్న చిత్క పాత్రలు చేసినావు. ఇప్పుడు దాకా అందరికి అలా ఆ పాత్రలు చేసే వాళ్ళకి నేను అనుకుంటున్నా, ఆ పాత్రలు చేసే వాళ్ళకి సినిమాలో ఉన్న ఎమోషన్ని కానీ, ఆ గ్రాఫ్ని కానీ మెయింటైన్ చేయడం, వెనకాల సీన్లో ఏముంది, ముందు సీన్లో ఏముంది, నేనేం చేస్తే బాగుంటుందని తెలీదు. అది తెలిసిన గొప్ప యాక్టర్ నువ్వు. డెఫినెట్లీ ఓ రావు రమేష్ గారు లాగా, ఓ సముద్రకన్ గారు లాగా అలాంటి స్థాయికి నీకు వెళ్ళే కెపాసిటీ ఉంది. నీ దగ్గర అన్నీ ఉన్నాయి నీ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్, లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ అవినాష్, ఈ అబ్బాయిని గుర్తుపెట్టుకోండి. సినిమాలో మాత్రం ఉదయ్ కిరణ్లా ఉంటుంది క్యారెక్టరు, బయట మాత్రం అర్జున్ రెడ్డి మనోడు. అసలు ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మనోడు ఇంకా అంతా అన్నిట్లో ఎక్స్ట్రీమ్ ఉంటాడు. థ్యాంక్ యూ అవినాష్. అండ్ మై యాక్ట్రెస్ ఐశ్వర్య, మాకున్న రిసోర్సెస్కి చాలా తక్కువ బడ్జెట్కి మేమేదో ప్రయత్నం చేస్తున్న దానికి ఐశ్వర్య కానీ, విజయ కానీ, మా సీత గారు కానీ, శ్రీయాంక కానీ వీళ్ళందరూ కూడా ఎంత బాగా కోఆపరేట్ చేశారంటే, మీరు లేకపోతే ఈ తురుమ్ ఖాన్ మీ ముగ్గురం లేం సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ యా వేస్తున్నారు అప్పుడే వెనక నుంచి వేస్తూనే ఉన్నారు నన్ను, ఎంతసేపు అంటున్నారు మన వెనక నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ మా భాస్కర్ గౌడ్ గారికి, మా మురళీకృష్ణుడు క్యారెక్టర్ చేసిన మా విజయ్ గౌడ్ గారికి, బచ్చల్ క్యారెక్టర్. గుర్తుపెట్టుకోండి, ఈ క్యారెక్టరు మరో యోగి బాబు తెలుగులో. సో థ్యాంక్ యూ సో మచ్. I don't want to waste much time. Sir, Sonu sir, thank you so much for your time. Thank you so much for your kind words. Thank you. Turum Khan in theater September 8th. Please watch in theaters. Thank you. ఒక నిమిషం అండి, టైం ఏం తీసుకోండి సార్. ఓన్లీ 1 डायलॉग आप बोलना है. हमारा पालामुर का सिग्नेचर डायलॉग. पोसाई प्रवीण अण्णा नव्वदु. प्रवीण अण्णा, अरे पालामुर लोकल. जाओ बोल के हमारा सिग्नेचर पोसाई. अब भाई बोलते पालामुर का डायलॉग. पोसाई Thank you so much. Let Aishwarya also say something. You can say a word, please. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి, మీ వాల్యుబుల్ టైం నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సోను సార్ ఫర్ కమింగ్ హియర్. మిమ్మల్ని అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. అండ్ నిజంగా చెప్పాలి అంటే మీరు హీరో కాదు, దేవుడే అనమాట చాలామందికి. యా, థ్యాంక్ యూ సో మచ్. అందరినీ, ఆపదలో ఉన్న వాళ్ళందరినీ ఆ దేవుడు కూడా కాపాడుతాడో లేదో తెలియదు, కానీ మీరు ఉండి ప్రతి ఒక్క
నిమిషము వాళ్ళ కోసం మీరు పోరాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ అండ్ ప్లెజర్ అసలు ఈ స్టేజ్ మీద మీ పక్కన ఇలా నుంచోవడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విచ్చేసిన ప్రతి ఒక్క గెస్ట్కి. అలాగే థ్యాంక్ యూ మమ్మ. నేను ఇక్కడ ఉన్నానంటే కారణం మా మమ్మీ. మై తురుమ్ ఖాన్, షీఈస్ ద వన్. మమ్మీ ఒక్కసారి నుంచావా ప్లీజ్? హలో చెప్పండి ఒకసారి. యా, షీఈస్ మై తురుమ్ ఖాన్. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి తను ఒక్కతే చాలా కష్టపడి ఇల్లు మొత్తాన్ని చూసుకునేది. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఈ స్టేజ్ మీద ఇక్కడ ఇలా ఉన్నందుకు. అండ్ థ్యాంక్ యూ తమ్ముడు, ఎప్పుడు వాడొక హీరో లాగా నన్ను కాపాడుకుంటూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు దేవరాజ్ గారు. అసలు ఈ ఫిలింలో నేను చేస్తున్నాను అంటే ఫస్ట్ వ్యక్తి దేవరాజ్ గారు. హీ కాల్డ్ మీ. అండ్ థ్యాంక్స్ శివ కళ్యాణ్ గారు, మా డైరెక్టర్ గారు. అసలు ఆడిషన్ ఏం చేయలేదు, ఐశ్వర్య వచ్చిందా పెట్టేసుకుందాం అని పెట్టేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు కళ్యాణ్ గారు, మై కో ప్రొడ్యూసర్ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో. అండ్ థ్యాంక్ యూ ఆసిఫ్ గారు అండ్ మై కో యాక్టర్స్. థ్యాంక్ యూ శ్రీరామ్, అవినాష్, దేవరాజ్ గారు, విజయ, సీతక్క అండ్ మౌని. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఏర్పాట్లు చేసిన మా టెక్నీషియన్స్ కానీ మా మీడియా టీమ్ కానీ అండ్ ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు భాను అక్క ఫర్ కమింగ్ అండ్ హోస్టింగ్ అస్. చాలా చాలా ఫేవరెట్ యాంకర్ నాకు. యా, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువ మాట్లాడను, చాలా మాట్లాడేశాను. ఓకే, దిస్ ఇస్ విజయ. యాక్చువల్లీ విద్య అని రాసిచ్చారు నాకు. దిస్ ఇస్ విజయ అండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సోను సార్, మీరు ఇక్కడికి రావడం సో హ్యాపీ. ఇట్స్ లైక్ ఎ డ్రీమ్. మిమ్మల్ని టీవీలో చూసి ఒక దేవుడిలాగా ఆరాధించిన రోజులు అవి. ఇప్పుడు మేము మీ పక్కకు వచ్చి నించున్నామంటే ఇట్స్ లైక్ డ్రీమ్ లానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఇక్కడ నాకు స్టేజ్ మీద నించోడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మెయిన్గా మా కళ్యాణ్ సార్కి. డైరెక్టర్ సార్ ఒకసారి ముందుకు రండి సార్ ప్లీజ్. ఎప్పుడు చూసినా సార్, అన్ని సినిమానే సార్, కానీ సార్ ఎక్కడ కనిపించారు మనకి, ఎక్కడెక్కడో ఉంటారనమాట. మమ్మల్ని ముందుకు తోసి ఆయన వెనుకుంటారు. దట్ ఈస్ డైరెక్టర్. అండ్ నేను ఇప్పుడు చెప్తున్నా, రాసి పెట్టుకోండి, రేపొద్దున ఒక పెద్ద డైరెక్టర్ ఎవరు అని పెద్ద హీరోలు వెతికేది మన కళ్యాణ్ సార్ గురించే. ప్రతి ఆర్టిస్ట్ నుండి ప్రతి మనిషి నుండి ఒక ఆర్టిస్ట్ని తీయాలంటే అది కళ్యాణ్ సార్ నుండే అవుతుంది. నా ఫస్ట్ మూవీ సార్తోనే చేశానందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ దేవరాజ్ సార్ నన్నైతే ఎంత కేర్ఫుల్గా చూసుకున్నారంటే ఇంకా చెప్పలేము, ఎందుకంటే అది ఊర్లో చేశాము. అండ్ మా శ్రీరామ్ హీరో గారు చాలా సపోర్టివ్ యాక్టర్, అవినాష్. అండ్ మా కో ఆర్టిస్టులు అందరికీ, ఐశ్వర్య, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదైనా మర్చిపోతే సారీ. భాను అక్క, రియలీ లవ్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. సీత 1 minute అయిపోవాలరా, లేకపోతే కొడతారు. ఇప్పుడు వెనకాల ఉన్నారు మనకి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అండ్ అతిరథ మహారథులకి అండ్ చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సోను సూద్ గారికి, 1 minute అయిపోయింది. చేస్తున్నటువంటి ఉదయభాను గారికి అందరికీ నా ధన్యవాదాలండి. ఈ సినిమాలో నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినటువంటి మా కళ్యాణ్ గారికి, డైరెక్టర్, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో ఈ మూవీని మీరందరూ చూసి ఎంతో విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రేయాంక. సో ఈ ముగ్గురు హీరోయిన్లు కదా, యాక్చువల్ 4 హీరోయిన్లు. సో వన్ ఆఫ్ ద హీరోయిన్ శ్రేయాంక. Sonu sir, thank you so much for coming here. I love you so much, sir. And Danaka, చాలా థ్యాంక్స్. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. Thank you so much. అండ్ నేను ఎక్కువ చెప్పను, ఒక్కటి మాత్రం చెప్తా. ఎక్కడైనా ఒక్క తురుమ్ ఖాన్ ఉంటేనే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ మాకు 3 తురుమ్ ఖాన్లు ఉన్నారు. మీరు రాసి పెట్టుకోండి. సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం మనం. ఓకేరా? ఓకే. సో అండ్ డైరెక్టర్ సార్, అరే అవినాష్, నిన్నెట్ట మర్చిపోతే ఇంత అందంగా ఉన్నావు. అందరికీ నమస్తే. వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సోను సార్ థ్యాంక్ యూ సార్. దిస్ మై ఫస్ట్ ఫిలిం. నా పేరు అవినాష్ సుంకరా. నేను ఫస్ట్ సినిమా చేసినా కానీ నాకు ఇది ఫస్ట్ సినిమాలాగా అనిపించట్లేదు. ఎందుకంటే ఇంతమంది సపోర్టివ్ పీపుల్ నా వెనకాల ఉండి నన్ను చాలా ముందుకు తీసుకెళ్లారని ఫీల్ అవుతున్నా. ఈ సినిమా ఖచ్చితంగా మంచి పేరు తీసుకొస్తుంది అనుకుంటున్నా. దీని తర్వాత చాలా మంచి సినిమాలు వస్తాయని కూడా కోరుకుంటున్నా. నాతో పాటు చేసిన శ్రీరామ్కి, దేవరాజ్కి, నాతో పాటు చేసిన బ్యూటిఫుల్ గర్ల్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ సోను సార్ ఇక్కడికి వచ్చినారు. సోను సార్ ముందు నేను ఫస్ట్ స్పీచ్ మాట్లాడుతున్నా. ఇది నా ఫస్ట్ స్టేజ్ స్పీచ్. యాక్చువల్లీ స్కూల్లో కూడా ఎప్పుడు వెనకలే, అవసరమైతే బయట పోయి ఏదైనా కూర్చొని చూస్తుంటే ఎవరు మాట్లాడుతున్నారని. కానీ ఫస్ట్ టైం ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడుతున్నా.
ఉదయవాన్ అక్క చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వన్స్ మోర్ ఏమిటి చిన్నప్పటి నుంచి ప్లీజ్. అబ్బబ్బబ్బబ్బ ప్లీజ్, దీనికైతే ఫ్యాన్ అక్క నేను. థ్యాంక్ యూ తమ్మి. చిన్నప్పటి నుంచి నేను చూసుకుంటా పెరిగినా. థ్యాంక్ యూ తమ్మి. థ్యాంక్ యూ సో మచ్. అందుకే అంత థ్యాంక్ యూ అందం సార్. ఉన్నావు నువ్వు. నన్ను చిన్నప్పటి నుంచి చూసి పెరిగావు కాబట్టి. పెద్ద అవుతాక ఇక. ఓకే సరే, ఆసిఫ్ జానీ గారిని మాట్లాడవలసి రిక్వెస్ట్ చేస్తున్నాను. డైరెక్టర్ గారు, ఫస్ట్ డైరెక్టర్ గారు ముందు మీరు మాట్లాడండి. రండి అసలు జానీ సాబ్కే బాద్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది మన తురుమ్ ఖాన్ మూవీకి మన ఇండియన్ బిగ్గెస్ట్ తురుమ్ ఖాన్ సెట్ అవుతాయని నేను ఎంతో కష్టపడి 2 months నుంచి వెళ్ళి మన సోను సూద్ సార్కి దాన్ని తొలకడం జరిగింది. ఎందుకంటే మన సినిమా టైటిల్కి మన తురుమ్ ఖాన్ మన సోను సూద్ సారే సెట్ అవుతాడని అనుకొని నేను తొలకరావడం జరిగింది. నేను చెప్పగానే మా శంకర్ బైల్వాన్ అన్నగారు, మళ్ళా చీకోటి ప్రవణ్ అన్నగారు, సుధాకర్ అన్నగారు, మళ్ళా మన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్ అన్నగారు, మళ్ళీ ఇంకా ఎవరు మన బెక్కం వేణుగోపాల్ గారు నా మీద ప్రేమతో ఇక్కడ వచ్చారు. ఎందుకంటే మా సినిమాకు కొంచెం బాగుంది, సినిమా చూశారు వాళ్ళందరూ, కొంచెం ప్రమోట్ చేద్దామని అందరూ వచ్చారు. ఏమనుకోకండి, నేను కాదు స్టేజ్ వెనకాల ఇండియా బిగ్గెస్ట్ తురుమ్ ఖాన్ మీతో పాటు కంగారేం సార్ మీకు? అదే నా కంగారు. ఎందుకంటే ఒక డంబల్ పట్టట్టున్నట్టుంది చెయ్యి. ఏం లేదు సార్, కానీ ఇక్కడ మన సోను సూద్ సార్ రావడానికి ముఖ్యమైన కారణం మన హరీష్ గారు, మన లలిత్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను అంత దూరం వెళ్ళడానికి కారణం వాళ్ళే నన్ను. ఎందుకంటే మనకు ఇండస్ట్రీ కొత్త, ఇక మనకు ఎవరు తెలియదు కాబట్టి మనం వాళ్ళతో సపోర్ట్గా వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ గ్రాండ్గా చేద్దామని మన సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి నేను దీంట్లో ఇంత ప్రమోట్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే అది పబ్లిక్లోకి వెళ్ళాలంటే ఇలాంటి పెద్ద తురుమ్ ఖాన్ వస్తేనే మా సినిమా ప్రమోట్ అవుతుందని నేను తోలుకొచ్చిన. ఇక్కడ వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం అండి. ఏమనుకోకండి ఫస్ట్ టైం. అండ్ డైరెక్టర్ గారు మా తురుమ్ ఖాన్ విచ్చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఇంత టైం తీసుకొని వచ్చిన శ్రీశైలం యాదవ్ గారికి, చికోటి ప్రవీణ్ గారికి, శ్రీశైలం మన శంకరన్నకి, జీవన్ లాల్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. సోను సార్, లవ్ యూ. యాజ్ యూజువల్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ ద నేషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే నిమిషం, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు సినిమా జ్ఞానాన్ని నేర్పిన మా అన్న రమేష్కి, నా స్నేహితులకి, 11 ఏళ్ళుగా తన కష్టాన్ని, దుఃఖాన్ని, కోరికలని అన్నీ అంచుకొని నా కోసం ఎదురు చూస్తున్న నా భార్య మమతకి నేను చాలా రుణపడి ఉంటాను జీవితాంతం. తురుమ్ ఖాన్లు సినిమా మొదలు కావడానికి దీన్ని ఒక జీనియస్ విత్ హానెస్ట్ ఫెలో కళ్యాణ్ రావు గారు దీన్ని మొదలుపెట్టారు. తర్వాత మధ్యలో మేము అసలు మొదలు పెట్టగానే మాకు మరో దేవుళ్ళలాగా మాకు ఆసిఫ్ జానీ గారు జాయిన్ అయ్యి సినిమాని ఎక్కడికో దీని రేంజ్ పెంచేసారు. తన భుజాల మీద వేసుకొని ఈ సినిమాని ఇక్కడ దాకా సోను సార్ గారి ముందు వరకు తీసుకొచ్చాడు ఈ సినిమాని. చాలా హ్యాపీగా ఉంది. ఈ కథ ఎందుకు చూడాలంటే ఇది తురుమ్ ఖాన్లు విష్ణు, ఈశ్వర, బ్రహ్మ అనే ముగ్గురు త్రిమూర్తుల పేర్లు పెట్టుకున్న ముగ్గురు కథ ఇది. ఒక ఊరు తుపాకులగూడెం అనే ఒక కథ. ఈ కథలో డ్రామా, ముగ్గురు మధ్యన ఉండే ఆ డ్రామా ఉంటుంది. తనకు పెళ్లి కాలేదని చాలా కోపంగా బ్రహ్మ శివుడి పెళ్ళి, విష్ణు ప్రేమకు అడ్డుకాలు వేస్తే వాళ్ళిద్దరు ఒకటైపోయి శివుడు విష్ణు ఒకటైపోయి బ్రహ్మని, దక్షుణ్ణి ఎదిరించి మరీ వాళ్ళ పెళ్ళి చేసుకుంటారు. పనిలో పని బ్రహ్మ పెళ్ళి కూడా చేసేస్తారు. ఈ కథలో ఇంకా ఏమంటే ఊరందరికి అప్పులిచ్చి వడ్డీలు వసూలు చేసే కుబేరు లాంటి ఒక పాత్ర ఉంటుంది. మళ్ళీ పుట్టు పేదవాడైనా కానీ ఎవరి దగ్గర చేయి దాచకుండా ఆత్మాభిమానం పెంచుకునే ఒక కుచేలుడు లాంటి బుగ్గ క్యారెక్టర్ ఉంటుంది. పాత్రలన్నింటినీ కన్క్లూజన్ చేసే శ్రీకృష్ణుని పాత్రలాగా మా మురళీకృష్ణ పాత్ర ఉంటుంది. పురాణాల్లో ఉండే చాలా బలమైన క్యారెక్టర్లలో అలాంటి సిమిలారిటీస్ ఉండే ఒక బలమైన క్యారెక్టరైజేషన్లు, కన్క్లూజన్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారని నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. సరే, ఒక్కసారి సోను భాయ్కి రాఖీ కట్టండి. ఈరోజు రాఖీ పౌర్ణమి. అండ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, టీఎస్ అండ్ తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ జీవన్ లాల్ సార్ని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అక్కడే మాట్లాడతారు సార్. वहीं से बात करेंगे. आइए ना सर एक बार. ఒక్కసారి అమ్మ కొంచెం అందరూ ఒకసారి వెనక్కి జరిగితే కెమెరాలో పడతాను రా, లేకపోతే అస్సలు
కొంచెం అందరు బ్యాక్, అందరు తురుంఖాన్లు అందరు బ్యాక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. ప్లీజ్ అడ్రస్ ద గ్యాదరింగ్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సోనూ సూద్ గారు ఉన్నప్పుడు ఆ అకేషన్లో ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడాలని అంటే మనకు వినబుద్ధి కాదు, చూడబుద్ధి కాదు. పైగా ఇన్కమ్ ట్యాక్స్ టాక్ అని అంటే అస్సలు వినబుద్ధి కాదు. అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ ఒక మాట అయితే మనం చెప్పాలి. ఈ మూవీ నేను పర్సనల్గా చూసిన. దీని గురించి కరెక్ట్గా 2 సెంటెన్స్లో చెప్తా. 100% నన్ ఆఫ్ యూ, మీలో ఎవ్వరూ ఈ మూవీ చూసిన తర్వాత రెండోసారి చూడకుండా ఆపలేరు అనేది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. पॉइंट ఏంటంటే सर दिस इज एन एडल्ट कॉमेडी, आपने देखा होगा कि नहीं पता नहीं, बट इस मूवी में इतना सारा कॉमेडी है. थोड़ी सी एडल्ट कॉमेडी ज़रूर है. आई गिव यू दैट एडवाइजरी. एडल्ट कॉमेडी 18+ वाले ही ज़्यादा देखिएगा, बच्चों के लिए नहीं है. बट देन आई वुड रियली कंग्रेचुलेट द डायरेक्टर. कौन है वो लड़का, इधर आओ. ఒక మనిషిలో ఉన్నటువంటి డార్కర్ సైడ్, एक आदमी का डार्कर साइड जो है, the way you have taken out the darker side of a human, it was wonderful. ఆ డార్కర్ సైడ్ మనలో అందరిలో ఉంటుంది. అంటే ఈ మూవీలో ఉన్నటువంటి క్యారెక్టర్స్తో ఒకటి కాదు 2-3 క్యారెక్టర్స్తో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. యూ విల్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ మోర్ దెన్ 1 క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ. I'm an avid movie watcher and a movie participator, and my family has been into movie making and all that. ఎన్నో పెద్ద సినిమాలు కూడా ఒక రకంగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది మా ఫ్యామిలీలోనే. కానీ దిస్ మూవీ ఈజ్ ద బెస్ట్ కామెడీ మూవీ ఐ హ్యావ్ సీన్ సో ఫార్ ఇన్ మై లైఫ్. మీరు నిజంగా రిలాక్స్ అవ్వాలి విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దట్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హ్యాపీగా ఈ సినిమాకి వెళ్ళేసి కడుపుబ్బా నవ్వి ఇంకో 4 రోజులు మీ జీవితంలో ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటారు అనేది ఘంటాబద్ధంగా చెప్తున్నా. దిస్ ఇస్ అ ష్యూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ ఎంజాయ్మెంట్ అవుట్ ఆఫ్ దిస్ మూవీ. కానీ సచ్ ఎ స్మాల్ మూవీ, ఇంత చిన్న ప్రాజెక్ట్ ఉన్నటువంటి మూవీ, బట్ ఈచ్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ I'm touched by the characters. Each of those characters have been so experienced అనిపిస్తుంది. ఈ పిల్లలందరూ నేను ఎప్పుడు చూడలే వీళ్ళని ఎవరిని. I have not seen a single character of this movie outside any time. ఏ స్క్రీన్ మీద ఎప్పుడు చూసింది కాదు. బట్ one thing pretty sure that after seeing this movie you will get associated with each of those characters. నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ తెలుసు. ఎస్పెషల్లీ ఈయనైతే ఇంకా చింపేస్తాడు అసలు. భలే ఉంటుంది అసలు. అంటే the way he has approached and the way they have done the movie is wonderful. Like I mean it's like a next level movie గా ఉంటుంది. ఆనెస్ట్గా చెప్తున్నా, ఐ హ్యావ్ నెవర్ రికమెండెడ్ ఈవెన్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, కానీ ఈ పర్టికులర్ మూవీ మీకు నేను రికమెండ్ చేస్తున్నా. టు బీ వెరీ హ్యాపీ అండ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్, డెఫినెట్లీ వాచ్ దిస్ మూవీ అండ్ హోప్ఫుల్లీ యూ ఆర్ రిలీజింగ్ इन थिएटर्स అనుకుంటా. కరెక్టా? థియేటర్సే కదా. సెప్టెంబర్ 8 అండి. సో థియేటర్స్ में जरूर जाके देखना. एंड स्पेशल थैंक्स टू सोनू सूद जी दैट इतने छोटे प्रोजेक्ट वाली मूवी को आकर के आपने पर्सनली अपना आशीर्वाद दे करके बच्चों को बढ़ावा देने का कोशिश जो किया है, यू विल नॉट रिग्रेट इट माय डियर ब्रदर. आप बहुत संतोष करेंगे. आपने जो 500 का तो फिगर मैं शायद नहीं कहूँगा, बट आई एम गन शॉट श्योर दैट दिस मूवी बजट विल क्रॉस 50 crores फॉर श्योर. आप उससे ऊपर ही करेंगे और ये सुपर हिट मूवी में इस बार का याद में आ जाएगा. वेरी वेल डन, एक्सट्रीमली वेल डन, అండ్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ మెంబర్ ఆఫ్ యువర్ టీమ్. అప్ సభీకో ఈచ్ ఆఫ్ యూ, మీ అందరిని చెప్పలేదని ఏమనుకోవద్దమ్మా, చాలా బాగా చేసినారు, వండర్ఫుల్గా చేసినారు. మీ అందరిని అందులో చూసినాను, చాలా గొప్పగా చేసినారు. ఒక మాట సార్, కాకపోతే ఇప్పుడే సోనూ సూద్ సార్ బ్లెస్సింగ్ ఇచ్చారు 500 కోట్లకి వెళ్తుంది అని, అప్పుడు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయకండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ భానుజీని బీట్ చేసే టాక్ మనం చేయలేం కాబట్టి భాను గారి నుంచి మనం తప్పుకొని వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ భానుజీ, యూ హావ్ బీన్ వండర్ఫుల్ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ ఆసిఫ్ భాయ్, బెస్ట్ ఆఫ్ ద విషెస్. కంగ్రాచులేషన్స్ టు యూ డైరెక్టర్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ सर, थैंक्स अ लॉट. ओके, सोनू भाई के लिए लड़कियां रेडी है. चलो चलो, राखी पंడుగ కట్టేసేయండి 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 కట్టేసి తొందరగా చెప్పండి. హ్యాపీ రాఖీ అన్న, హ్యాపీ రక్షాబంధన్ అన్న.
కట్టేసే టైం లేదు, అందరూ ఒకేసారి కట్టేయాలి. ఓకే, శంకర్ అన్న, మన శంకర్ పహల్వాన్ అన్న అండ్ మన శ్రీశైలం యాదవ్ అన్న ఒకసారి స్టేజ్ పైకి, ఒకసారి ఫోటో అన్న వద్దా? చీకోటి చీకోటి ప్రవీణ్ గారు వారు కూడా. ఓకే ఓకే కిడ్స్, థ్యాంక్ యూ ఎస్బిఐటి కాలేజ్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ. పిక్చర్ తీసేసుకోండి టక్కన. భయ్యా జరా పీछे हटो ना यार.